మనము ప్రశ్నలు వేసుకోవాలని ఉదయం చూసాం. ప్రశ్నలు మనల్ని ఆలోచింపచేస్తాయని చూసాం. మన ఆలోచనల్ని సరిచేసుకోవడానికి ప్రశ్నలు ఉపయోగపడతాయని చూసాం. ప్రశ్నలు మనం ఆత్మవిమర్శ చేసుకోవడానికి పనికొస్తాయని చూసాం. మన యొక్క పరమార్థాన్ని, ప్రయోజనాన్ని కనుక్కోవడానికి కూడా ప్రశ్నలు మనకు పనికొస్తాయని చూసాం. నిన్న 3 ప్రశ్నలు చూసాం దేవుడి గురించి. ఈరోజు మన గురించిన ఒక 2 ప్రశ్నలు చూద్దామని కూడా చూసాం. 1, హూ యామ్ ఐ, నేనెవరిని. 2, వాట్ ఫర్ యామ్ ఐ లివింగ్ ఫర్, నేను ఎందుకుని ఇక్కడ జీవిస్తున్నాను ఈ ప్రపంచంలో. ఈ 2 ప్రశ్నలకు మనం జవాబు చెప్పడానికి మొట్టమొదటికి మీకు నేను పరిచయం చేయాలనుకుంటున్న విషయం ఏంటంటే, మన గుర్తింపు దేవునిలో ఉంది. ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనం నుంచి మీరు చదివితే 27వ వచనంలో ఈ మాట ఉంది. 27 తర్వాత నేను మీకు చదివి వినిపిస్తాను, మీరు చూడక్కర్లేదు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వాని సృజించెను. ఎదురు యు ఆర్ ఎ బాయ్ ఆర్ గర్ల్, మీరు స్త్రీలైనా పురుషులైనా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే, మొట్టమొదట మనం అర్థం చేసుకోవాల్సింది, జనరల్గా మనకి క్రైస్తవ లోకంలో మీరు పాపులు అని స్టార్ట్ చేస్తారు కదా, అంతేనా? మీరు గాస్పెల్ చెప్పేటప్పుడు కూడా మీరు పాపులు అని స్టార్ట్ చేస్తారు. కానీ బైబిల్ మీరు పాపులు అని స్టార్ట్ చేయట్లా. ఏమని స్టార్ట్ చేస్తుంది? మీరు దేవుని పోలికలు అని స్టార్ట్ చేస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మన ఉనికి లేకపోతే మన మూలం అక్కడుంది, మన ఆరిజిన్ అక్కడుంది. ఆదికాండం 1వ అధ్యాయంలో మన మూలాల్ని మనం వెతుక్కోవాలి. మన మూలం మన కులంలో లేదు, మన మూలం మనం సాధించిన దాంట్లో లేదు, మన మూలం మన ఉద్యోగంలో, హోదాలో లేదు, లేకపోతే మనం ధనికులమా పేదలమా అనే దాన్ని బట్టి లేదు, మనం తెలంగాణ ఆంధ్ర అనే దాన్ని బట్టి లేదు. మన మూలం ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు చెప్పినట్టుగా ఆయనలో ఉంది. ఒకవేళ దేవుడు ఇతర జంతువులను సృజించినట్టుగా మనల్ని సృజించుండుంటే మనకి ఈరోజు ఇంత గొప్పతనం ఉండేది కాదు, మనలో ఇంత డెవలప్మెంట్ ఉండేది కాదు. చూడండి, మన డెవలప్మెంట్ చూడండి. వర్షం పడింది, మనం రకరకాల రూమ్స్లో కూర్చొని మనం ఈరోజు ఒకే వీడియోని చాలా చోట్ల డిస్ప్లే చేయగలుగుతున్నాం. ఎందుకంటే మనల్ని దేవుడు తన పోలికలో చేసుకున్నాడు కాబట్టి ఈ డెవలప్మెంట్ సాధ్యమైంది. మీరు కోతిని చూడండి, తరతరాలుగా, 1000 సంవత్సరాలుగా అది అలాగే ఉంది, అందులో మార్పు లేదు. ఎవరు చెప్పారు కోతి నుంచి వచ్చారని? మీరు డెఫినెట్గా కోతి నుంచి రాలేదు. అందుకే కదా మీకు కోపం వస్తుంది. మొహం కోతిలాగా ఉంది అంటే కోపం రాదు మీకు? తప్పకుండా వస్తుంది. ఎందుకంటే మీలో ఉన్న ఎక్కడో స్వరం చెప్తుంది నువ్వు కోతివి కాదు అని. నువ్వు దేవుని పోలిక. గుర్తుపెట్టుకోండి, ఈరోజు ఒక అంశాన్ని మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. చాలాసార్లు మనం ఏదో సాధించిన తర్వాత గొప్పవాళ్ళం అనుకుంటాం. కాదు, మీరు గొప్పవాళ్ళు కాబట్టి సాధిస్తారు. గుర్తుపెట్టుకోండి. నీకు అంత ధైర్యం ఉందా, దూకు చూద్దాం అంటారు అన్నమాట చాలాసార్లు. నువ్వు మగాడివేనా, చెయ్యి చూద్దాం అంటారు చాలాసార్లు. అంటే చేసిన తర్వాత మగాడయ్యాడా? నాకు ఒక ప్రశ్న. దూకిన తర్వాత ధైర్యం వచ్చిందా, లేకపోతే ధైర్యం వచ్చింది కాబట్టి దూకావా? రైట్. సో నువ్వు చేసిన దాన్ని బట్టి నీ విలువ పెరగదు, నువ్వు సాధించిన దాన్ని బట్టి నువ్వు గొప్పవాడివి కాలేదు. నువ్వు ఆల్రెడీ గొప్పవాడివి, ఆల్రెడీ గొప్పదానివి. ఎందుకంటే నువ్వు దేవుని పోలికలో సృజించబడ్డావు. దేవుడు నిన్ను అలా తయారు చేసుకున్నాడు. ఎవరైనా తమ వైపు చూసుకొని ఈరోజు నాకంత సీన్ లేదు అని అనుకుంటే దేవుణ్ణి అగౌరవపరిచినట్టు, దేవుణ్ణి అవమానపరిచినట్లు. నాకు చేత కాదు అంటే దేవుణ్ణి అవమానపరిచినట్టు. ఎందుకంటే దేవుడు నీలో అంత అద్భుతమైనటువంటి సామర్థ్యాన్ని ఉంచాడు. నీకు అంత బలం ఉంది, నీకంత సామర్థ్యం ఉంది, నీకంత సత్తా ఉంది, నీకంత శక్తి ఉంది. కాకపోతే నీకు అది తెలీదు, నువ్వు దాన్ని వినియోగించట్లేదు. అందుకనే దేవుని కోసం ఒక అద్భుతమైన సాధనంగా నువ్వు వాడబడ్డానికి ముందుకు రావట్లేదు. సో కాబట్టి మన ఐడెంటిటీ దేవునిలో ఉంది. అయితే ఒక విషాదం జరిగింది. దేవునిలో ఉన్నటువంటి ఈ ఐడెంటిటీ, ఈ గుర్తింపు, మనం ఎవరు అనేటువంటి మన గొప్పతనం, దేవునిలో గుప్తమైనటువంటి ఈ విషయం, దేవుని పోలికలో చేయబడినటువంటి ఈ సత్యంలో కొంత మార్పు వచ్చింది. ఎందుకంటే దేవునికి మనిషి అవిధేయత చూపించాడు కాబట్టి. ఎప్పుడైతే ఆదాము చేయొద్దన్న పనిని చేశాడో, ఆదాములో ఉన్నటువంటి ఈ దేవుని పోలిక దాని పర్ఫెక్షన్ని కోల్పోయింది, దాని పరిపూర్ణతను కోల్పోయింది, అది ఛిద్రమైపోయింది.
అది శిథిలావస్థకు చేరుకుంది. 21వ శతాబ్దం వచ్చేటప్పటికి అది పాడైపోయింది, అది కుళ్ళిపోవడం మొదలుపెట్టింది. దేవుని స్వరూపం ఇంకా నీలోను నాలోనూ ఉంది, కానీ అది ఉండవలసిన స్థాయిలో లేదు, ఉండవలసిన ఒరిజినాలిటీలో లేదు, ఉండవలసిన పర్ఫెక్షన్లో, పరిపూర్ణతలో లేదు. అందుకనే ఈరోజు మనం ఇన్ని బాధలు అనుభవిస్తున్నాం. అందుకనే ఈరోజు మనకి చాలా విషయాలు అర్థం కావట్లేదు, అవగతం కావట్లేదు. అందుకని ఈరోజు మన సమస్యలకు మనకు పరిష్కారాలు దొరకట్లేదు. కారణం ఏంటంటే నువ్వు దేవుడిచ్చినటువంటి ఆ మహిమాన్వితమైనటువంటి స్థానాన్ని పాపం వల్ల కోల్పోయావు. అందుకనే యేసు వారు వచ్చినప్పుడు ఏమన్నారు? నశించిన దాన్ని వెతికి రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చాను అన్నాడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నావు. ఏమిటా మహిమ? ఆల్రెడీ ఒక మహిమ ఇచ్చేశాడు దేవుడు నీకు, దాన్ని పాపం వల్ల పోగొట్టుకున్నావు. దేవుడు అనుగ్రహించే మహిమ కాదు, మీరు గమనించండి. దేవుడు అనుగ్రహించిన మహిమ, ఆల్రెడీ అనుగ్రహించేశాడు, ఇచ్చివేసిన మహిమ పోగొట్టుకున్నాను నేను దాన్ని. దట్ ఈస్ నథింగ్ బట్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని పోలిక, దేవుని లాంటి మనస్తత్వం, దేవుని లాంటి కెపాసిటీస్, దేవుని లాంటి సామర్థ్యాలు. దేవుడు క్రొత్తగా సృష్టించగలడు. నువ్వు కూడా చాలా కొత్త విషయాల్ని సృష్టించగలవు ఈరోజు. దేవుడు కొత్తగా ఆలోచించగలడు, నువ్వు కూడా కొత్తగా ఆలోచించగలవు. దేవునిలో నైతిక లక్షణాలు ఉన్నాయి, నీలో కూడా నైతిక లక్షణాలు. మనం చాలా విషయాలు చూసాను దేవుడి గురించి. సో నీ ఐడెంటిటీ దేవునిలో ఉంది, అయితే దాన్ని నువ్వు పాడు చేసుకున్నావు పాపం వల్ల. అందుకని యేసుక్రీస్తు వారి ఈ లోకానికి రావాల్సి వచ్చింది. వచ్చి మళ్ళీ పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ పునరుద్ధరించాడు ఆయన, మళ్ళీ తిరిగి సంపాదించాడు ఆయన. ఎలా సంపాదించాడు? సిలువ మీదకెక్కి నీ స్థానంలో పాపానికి శిక్ష భరించి, అంటే నీ స్థానంలో నా స్థానంలో ఆయన చనిపోయి, నువ్వు చనిపోవాల్సిన స్థానంలో ఆయన చనిపోయి దాన్ని మళ్ళీ పునరుద్ధరించాడు. అయితే ఆ పునరుద్ధరించినటువంటి ఆ మహిమను నువ్వు పొందాలి అంటే, మళ్ళీ కోల్పోయినటువంటి నీ గుర్తింపును నువ్వు మళ్ళీ సొంతం చేసుకోవాలి అంటే విశ్వాసంతో యేసుక్రీస్తు వారి దగ్గరికి రావాలి. చాలామంది అనుకుంటారు విశ్వసించడం వల్ల, యేసుక్రీస్తు వారి దగ్గరికి రావడం వల్ల పరలోకంలో ఒక సీటు దొరుకుద్ది అనుకుంటారు. నో, రక్షణ అంటే అంత చిన్నది కాదు, అంత సంకుచితమైన అభిప్రాయం మనకు ఉండకూడదు. పరలోకం ఎప్పుడు వస్తుంది మనకి? ఎప్పుడో చనిపోయిన తర్వాత. మరి ఈరోజు సంగతి ఏంటి? రేపటి సంగతి ఏంటి? రేపు చచ్చిపోతావా? సిద్ధమేనా? ఎంతమంది సిద్ధం ఇక్కడ రేపు చచ్చిపోవడానికి? యు వాంట్ టు లివ్, నువ్వు బ్రతకాలని ఉంది నీకు. ప్రశ్న ఏంటంటే చచ్చిన తర్వాత ఏమవుతావు అనేది కాదు ప్రశ్న. ప్రాముఖ్యమైన ప్రశ్నే అది. నువ్వు పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా అనే ప్రాముఖ్యమైన ప్రశ్నే. కానీ అంతకంటే ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఎలా బ్రతుకుతావు అనేది ప్రశ్న. ఎలా బ్రతుకుతావు, ఎందుకు బ్రతుకుతావు అనేది ప్రశ్న. దేనికోసం బ్రతుకుతున్నావు అనేది ప్రశ్న. నీ బ్రతుకులో నిండుదనం ఉందా లేదా అనేది ప్రశ్న. ఈ ప్రశ్నలకు జవాబు దొరకాలంటే యేసు ప్రభు మనకు అందిస్తున్నటువంటి, ఆఫర్ చేస్తున్నటువంటి ఆ ఉచితమైన రక్షణను మనం తీసుకోవాలి విశ్వాసంతో. రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చదువుతారమ్మా ఎవరైనా? రోమపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. రైట్ అమ్మా. మన ప్రాచీన స్వభావము, కింద మీరు ఫుట్ నోట్లో చూస్తే ప్రాచీన పురుషుడు అని ఉంటుంది. ప్రాచీన వ్యక్తిత్వం, మన పాత వ్యక్తి ఆయనతో కూడా సిలువ వేయబడెను. ఎవరైతే ఈ క్యాంపుకి వచ్చిన తర్వాత కానీ, క్యాంపుకి రాకముందు కానీ యేసుక్రీస్తుకి తమ మనసు ఇచ్చారో, యేసుక్రీస్తు రక్తంలో కడుక్కున్నారో, పాపాలు ఒప్పుకున్నారో, ఆయన సిలువను ఆశ్రయించారో వారికి ఈ ఇస్తుంది. యేసుక్రీస్తు చనిపోయినప్పుడు నేను చనిపోయాను, యేసుక్రీస్తు చనిపోయినప్పుడు నువ్వు చనిపోయావు. నా పాత ప్రకాష్ పోయాడు, కొత్త ప్రకాష్ వచ్చాడు. ఇప్పుడు అంటే నీ ఐడెంటిటీ మారింది. ఇప్పుడు కొత్త ఐడెంటిటీ కార్డులు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం వల్ల. యూఐడి అని కొత్తగా వస్తుంది, తొందరగా వస్తుంది. ప్రతి ఒక్కరికి ఉండాలి అది. రేషన్ కార్డు లేకపోయినా పర్లేదు కానీ అది మాత్రం ఉండాలి. కొత్త ఐడెంటిటీ ఇచ్చాడు యేసుక్రీస్తు, కొత్త గుర్తింపు ఇచ్చాడు యేసుక్రీస్తు మనకి. అయితే అది మీ అందరికీ ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. కానీ ఈ క్యాంపులో ఇంకా చాలామంది ఆయన దగ్గరికి రావట్లేదు. మీరు పోగొట్టుకున్నటువంటి ఆ సామర్థ్యాన్ని, మీరు పోగొట్టుకున్నటువంటి ఆ వైభవాన్ని, మీరు పోగొట్టుకున్నటువంటి పాపం వల్ల పాడు చేసుకున్నటువంటి ఆ పోలికను మళ్ళీ మనకి ఇచ్చి
సిలువలో ఇదిగో ఉచితంగా ఇస్తున్నాను, వచ్చి విశ్వాసంతో తీసుకోమంటున్నాడు. అది బలవంతంగా మీ మీద రుద్దడు ఆయన. నువ్వు స్వచ్ఛందంగా ఆయన మీద విశ్వాసం ఉంచి తీసుకోవాలి. బలవంతంగా ఎవరు మత మార్పిడి చేయలేరు. అందుకనే యేసుప్రభు వేరే విషయంలో ఏమైనా చేయగలరేమో కానీ యేసుప్రభు విషయంలో మాత్రం చేయలేరు. బలవంతంగా మతం పుచ్చుకున్న వారి హృదయాల్లోకి యేసుప్రభు రాడు. నీకు నువ్వుగా నిర్ణయం తీసుకోవాలి. చూడండి, నా మాట మీరు ఇంకోసారి మీ పేరు పెట్టుకొని చదవండి. మళ్ళీ చదవండి ఆ మాటని. మనమికను పాపమునకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు. అక్కడ మీ పేరు పెట్టుకోండి అమ్మా. నా కాదు, మన ప్రాచీన స్వభావం తర్వాత ఏముంది? ఆయనతో కూడా సిలువ వేయబడెను. మీ పేరు పెట్టండి అక్కడ. అమ్మ తల్లి, నీ పేరేంటి? మమత. ఆయనతో కూడా సిలువ వేయబడెను. ఎస్, దట్ ఈస్ యువర్ ఐడెంటిటీ. ఈరోజు అది నీ గుర్తింపు. ఎఫెసీ పత్రికలోకి వెళ్దాం. 2వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? రైట్. చూడండి, ఐడెంటిటీ సగమే చెప్పాను. ఇప్పుడు రోమాపత్రికలో సగమే ఉంది మనకి. యేసుక్రీస్తులో మమత చచ్చిపోయింది అని ఉంది అక్కడ కదా, రైట్? అవునా? కానీ అక్కడ ఫుల్ స్టాప్ పెడితే ఐడెంటిటీ ఏముంటుంది? ఎవరు అప్పుడు ఐడెంటిటీ ఏమవుతుంది? చచ్చిన ప్రకాషు, చచ్చిన గొర్రెలాగా. కానీ ఎఫెసీ పత్రికలో ఏముంది? ఆయనతో కూడా లేపెను. చనిపోయాడు ప్రకాష్, మళ్ళీ ఆయనతో కూడా లేచాడు. యేసుక్రీస్తు వారు తిరిగి లేచినప్పుడు ఎలా లేచారు? మహిమ శరీరంతో లేచాడు. ఆయన లేచినప్పుడు ఎవరు లేచారు? అక్కడ భూతకాలంలో ఉందా, భవిష్యత్ కాలంలో ఉందా? చూడండి ఒకసారి చెప్పండి నాకు. మీకు తెలుసు కదా, వ్యాకరణం తెలుసు కదా. ఏ కాలంలో ఉందమ్మా? ఆయనతో కూడా లేపుతాడు అనుందా? బ్రతికించెను, పాస్ట్ టెన్స్, భూతకాలం. భూతకాలం అంటే భూతాలకు సంబంధించిన కాలం అనుకుంటారేమో. జరిగిపోయిన గతకాలం అని అర్థం అనమ్మో. మీకు అసలే తెలుగు రాదు, నాకు ఇది ఒక భయం. జరిగిపోయింది. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం తిరిగి లేచినప్పుడు నువ్వు లేచావు, నువ్వు మరణాన్ని గెలిచావు. ఇప్పుడు ఒక కొత్త మమత ఉద్భవించింది. దట్ ఈజ్ యువర్ ఐడెంటిటీ. అయితే ఈ మాటలు ఎవరికి వర్తిస్తాయంటే, ఎవరైతే కొత్తగా జన్మిస్తారో, ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే యేసుక్రీస్తుకి ఎస్ చెప్తారో, ఎవరైతే యేసుక్రీస్తు శిలువ రక్తంలో తమ పాపాలని ఒప్పుకొని పశ్చాత్తాపంతో కడుక్కుంటారో, ఎవరైతే యేసుక్రీస్తుని హృదయంలోకి ఆహ్వానిస్తారో, ఆయనకు పగ్గాలిచ్చి నువ్వు పరిపాలించే ఈ రోజు నుంచి నా జీవితాన్ని, నీవే నా రాజువు, నీవే నా ప్రభువు, నీవే నా దేవుడు, మరొకళ్ళు కాదు అని ఎవరైతే దాసోహం అవుతారో, ఆయనకి లోబడతారో, ఆయనకు అంకితం చేసుకుంటారో, వారికి ఈ వచనాలు వర్తిస్తాయి. రేపొద్దున నువ్వు గుండె ఎదురొడ్డి చెప్పచ్చు, ఎవరు నువ్వు? తెలంగాణ బిడ్డను అన్నట్టుగా నువ్వు చెప్పచ్చు. ఏమని? ఐఎమ్ ఏ న్యూ మమత ఇన్ జీసస్ క్రైస్ట్. నువ్వు రేపొద్దున సాధించబోయే విషయాలకు ఇది పునాది. ఎందుకంటే హూ ఆర్ యూ అనే దానికి జవాబు లేకపోతే వాట్ డు యూ డూ టుమారో అనే దానికి జవాబు లేదు. నేను ఇందాకే చెప్పాను మీకు, నేను ఎందుకు సాధిస్తాను? సాధించిన తర్వాత గొప్పవాడిని గొప్పదాన్ని అవను, గొప్పదాన్ని కాబట్టి గొప్పవాడిని కాబట్టి సాధిస్తాను. కాబట్టి నువ్వెవరు అనే దాన్ని బట్టి నువ్వేం చేస్తావు అనేది ఆధారపడుతుంది. కాబట్టి నువ్వేం చేస్తావు అనే దాన్ని బట్టి నువ్వెవరు అనేది ఆధారపడదు. కాబట్టి మొదట ఈ విషయంలో మనల్ని మనం సరిచేసుకోవాలి. యేసుక్రీస్తులో మీ గుర్తింపుని వెతుక్కోవాలి. కులంలో కాదు, మీ చదువులో కాదు, మీ ఆర్థికమైన పరిస్థితుల్లో కాదు, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్లో కాదు, మీ ప్రాంతంలో కాదు, యేసుక్రీస్తులో మీ గుర్తింపును మీరు వెతుక్కొని అది కనుక్కోగలిగితే మీరు చాలా గొప్ప కార్యాలు చేయగలుగుతారు. పాయింట్ నెంబర్ 1,
రెండవది నేను మీకు చెప్పాలనుకుంటుంది, మీరు పొందిన జీవితము మీది కాదు. ఇట్ ఈస్ గివెన్ అన్టు యూ బై సంబడి ఎల్స్. దేవుడు మీకు ఇచ్చిన జీవితం ఇది. ఈ జీవితం నీది కాదు. ఇది నువ్వు చాలా ఇంపార్టెంట్ విషయం. నువ్వు పుట్టాలనుకొని నిర్ణయించుకొని పుట్టావా? లే. నువ్వే పుట్టాలని మీ అమ్మ నాన్న ఏమైనా అనుకున్నారా? లే. మరి ఎలా పుట్టావు నువ్వు? 139వ దావీదు కీర్తన ఒకసారి చదువుతారా? 139వ దావీదు కీర్తన అమ్మ 13వ వచనం నుంచి చదవండి. నా అంతరింద్రియములను నీవే కలుగజేస్తేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అమ్మ ఒక్క నిమిషం ఆగండి. సో ఎవరు సృష్టించారు మిమ్మల్ని? దేవుడు. ఎవరి చాయిస్ మీరు? ఛాన్సా? లేకపోతే ఛాన్స్ ద్వారా వచ్చారా? దేవుడు ఇట్లాగా 2 పేక ముక్కలు ఇలా వేస్తే, లేకపోతే ఏమంటారు మీరు, చింతపిక్కలు ఇలా వేస్తే అప్పుడు ఒక మమత, మళ్ళీ లయంగానే ఇంకొక శిరీష, ఇలాగా మళ్ళీ ఇంకేయంగానే ఇంకొక శైలజ, ఇలా వచ్చారా? అట్లా ఏమైనా వచ్చారా? నో. బై చాయిస్. దేవుడు నిన్ను సృష్టించాలి, నిన్నే, అచ్చంగా నిన్నే. అరే ఇలా చేద్దాం అనుకుంటే ఇలా పుట్టిందేంటి అమ్మాయి అని అనుకోడు దేవుడు. ఎవరిని చేద్దాం అనుకుంటే వాళ్ళే వస్తారు దేవుడు. మనం ఒకటి తయారు చేయాలనుకుంటే ఇంకోటి చేస్తాం, ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది అనుకుంటాం మనం. అది మన స్టైల్. ఎప్పుడు ఏదో పోతుంది, దానికోసం వెతుకుతా ఉంటే అంతకుముందు సంవత్సరం క్రితం పోయింది ఏదో దొరుకుద్ది మనకి. మన స్టైలే వేరు. దేవుడి స్టైల్ అలా కాదు. ఏమి చేయాలనుకుంటే అదే చేస్తాడు ఆయన. ట్రయల్ అండ్ ఎర్రర్స్ దేవుడికి ఉండవు. ట్రై చేయడాలు, ప్రయత్నించడాలు దేవుని డిక్షనరీలో ఉండవు. అనుకుంటాడు, చేస్తాడు. సో ఎవరిది జీవితం? నీ జీవితం ఎవరిది? యంగ్స్టర్స్కి ఇక్కడ ఒక మాట చెప్పాలనుకుంటున్నా. మీరు చాలాసార్లు అనే ఒక మాట ఏంటంటే నా ఇష్టం కదా. చాలాసార్లు అనలేదు మీరు ఈ మాట? నా ఇష్టం. విషాదకరమైన విషయం ఏంటంటే నరకంలో పాడుకుంటే ఒకే ఒక పాట అంట, నా ఇష్టం. నా ఇష్టం అన్నవాడు దేవుడి దగ్గరికి వెళ్ళలేడు. నీ ఇష్టం కాదు. నీకు కొన్ని ఇష్టాలు ఉన్నాయి. యేసుప్రభుకు కూడా ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు కొన్ని ఇష్టాలు ఉన్నాయి. కానీ ఆయన ఏమన్నాడు? నా ఇష్టము కాదు అన్నాడా లేదా? మీరు కూడా అనగలిగిన నాడు మీరు దేవుని చేతిలో అద్భుతమైన పనిముట్లుగా వాడబడతారు. గుర్తుపెట్టుకోండి, ఆ రోజు గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు వారు నీ ఇష్టము కాదు అని అనుంటే ఈరోజు నువ్వు ఇక్కడ ఉండేవాడివా? నో, నెవర్. ఆయన తీసుకున్న ఒక్క నిర్ణయం లోక కళ్యాణానికి దారి తీసింది. ఆయన తీసుకున్న ఒక్క నిర్ణయం దేశాల్లో జాతులకు రక్షణకు మార్గమైంది. ఆయన ఇంకో నిర్ణయం తీసుకోవచ్చు. నీ ఇష్టం కాదు, నా ఇష్టం. ఆ నిర్ణయం తీసుకోవడానికి ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యాడు తెలుసా? నువ్వెప్పుడు ఏ నిర్ణయం తీసుకోవడానికి ఎంత స్ట్రగుల్ అవ్వాలా నీ జీవితంలో? ఏ మనిషి కూడా అంత స్ట్రగుల్ అవ్వాలా. నువ్వే కాదు, 60-70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, 90 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా అంత స్ట్రగుల్ అవ్వలేదు. తన చెమట రక్తంగా మారిపోయింది. స్వేద రంధ్రాల్లోంచి రావాల్సినటువంటి చెమట బిందువులులోంచి రక్తం కూడా ఊజ్ అయింది, లీక్ అయి బయటకు వచ్చింది. హెమటోహైడ్రోసిస్ అంటాం దాన్ని. సైకోసోమాటిక్ డిసీజ్ అది. అంటే మానసిక శారీరక జబ్బు. అది మానసికమైన ఒత్తిడి వల్ల శరీరంలో వచ్చేటువంటి ఒక భయంకరమైన వ్యాధి. ఎవరైతే శరీరంలో మనసులో విపరీతమైన ఆందోళనకు గురవుతారో, విపరీతమైన ఒత్తిడికి లోనవుతారో, విపరీతమైనటువంటి నిస్పృహకు, నిరాశకు లోనవుతారో, డిప్రెషన్లోకి వెళ్తారో, వాళ్ళకి ఫైనల్గా ఏం జరుగుతుందంటే ఈ చెమట రంధ్రాల్లోంచి, స్వేద రంధ్రాల్లోంచి రక్తం వస్తుందన్నమాట. అది వచ్చిన తర్వాత ఓ చిన్న సెల్ ఫోన్ని మోయలేరు,
ఓ చిన్న పెన్నును కూడా మోయలేరు, ఇలా పట్టుకోలేరు, చేతులు ఇలా బిగించలేరు. ఎంత స్ట్రగుల్ అయ్యాడు యేసుక్రీస్తు వారు, దాన్ని బట్టి అర్థమవుతుంది మనకి. నా ఇష్టము కాదు అని చెప్పడం ఎంత కష్టమో తెలుసా. అండ్ హీ వన్, ఆయన గెలిచాడు. గెలిచాడా లేదా? నువ్వు నా ఇష్టము కాదు అని చెప్పడానికి నీకు దేవుడు కావాలి. యేసుప్రభు దగ్గరికి వస్తే నీకు కూడా ఆ శక్తి, సత్తా వస్తుంది. నువ్వు కూడా చెప్తావు నా ఇష్టం కాదు. ఎందుకు చెప్పాలి నా ఇష్టం కాదని? కమ్ బ్యాక్ అగైన్. నేను చెప్పాను, దిస్ లైఫ్ ఈజ్ అ ట్రస్ట్ గివెన్ అంటు యూ. దిస్ లైఫ్ ఈజ్ అ ట్రస్ట్ గివెన్ అంటు యూ. నీకు దేవుడు ఇచ్చినటువంటి ఒక బాధ్యత ఇది. యు ఆర్ ఓన్లీ అ మేనేజర్ ఆఫ్ యువర్ లైఫ్, నాట్ ఎ ఓనర్ ఆఫ్ యువర్ లైఫ్. మేనేజర్ గారు సాయంత్రం వచ్చినప్పటికి ఏం చేయాలి? డబ్బులన్నీ మూట కట్టి ఓనర్ దగ్గరికి వెళ్ళి లెక్క చెప్పాలి. చెప్పలేదనుకోండి ఏం చేస్తాడు ఓనరు? లెక్క అడుగుతాడు, వస్తాడు ఒకరోజు, ఏం చేస్తున్నావు, ఏంటి సంగతి అంటాడు. లెక్క సరిగా లేదనుకోండి ఏం చేస్తాడు? మేనేజర్ని కేసు పెడతాడు, జైల్లో వేయిస్తాడు, శిక్ష వేస్తాడు, ఉద్యోగం నుంచి పీకేస్తాడు. రేపొద్దున నీ దేవుడి దగ్గర నువ్వు నించోవాల్సి వస్తుంది. నువ్వు లెక్క చెప్పాలి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం చివరి వచనాలు ఒకసారి చదువుతారమ్మా. 9వ వచనం చదవండి అమ్మా. 9వ వచనం చదవండి. యవ్వనుడా నీ యవ్వన కాలమందు సంతోషపడము, నీ హృదయమును సంతుష్టిగా ఉండనిమ్ము. కోరిక చొప్పున నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించుకో. ఈ అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఈ అయితే లేకపోతే ప్రాబ్లం లేదు. దెర్ ఈజ్ ఎ బట్. ఆ బట్ ఏం చెప్తుందో చూడండి. బట్ దిస్ ఇస్ నాట్ యువర్ లైఫ్, యు ఆర్ గోయింగ్ టు గివ్ ఎన్ అకౌంట్ టు గాడ్. నువ్వు ఒకరోజు దేవుడికి జవాబుదారివి, లెక్క అప్ప చెప్పాలి. చదవండి మా మాటలు. వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. ఇప్పుడు చెప్పండి, మీ జీవితమేనా? హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ యువర్ లైఫ్? మీ జీవితానికి రచయిత ఎవరు? దేవుడు. మేనేజర్ ఎవరు? మీరు. జీవితాన్ని ఈ కళ్ళద్దాల నుంచి చూసినప్పుడే నువ్వు నీ జీవితాన్ని బాగు చేసుకోగలుగుతావు, నీ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోగలుగుతావు. ఎప్పుడైతే నా ఇష్టం అంటావో చివరికి నా ఇష్టం అనడానికి ఏం మిగలదు. నీ ఇష్టం అన్నాగా అనుభవించు అంటారు చివరికి, అదే మిగిలేదు చివరికి. సో ప్లీజ్ అండర్స్టాండ్. నెంబర్ 1, నీ గుర్తింపు దేవునిలో ఉంది, పాపం వల్ల పోయింది. యేసుక్రీస్తు మళ్ళీ కొత్త గుర్తింపును నీకు ఇస్తున్నాడు. దాన్ని నువ్వు సంపాదించుకో విశ్వాసంతో, అది ఉచితమైన కృప. రెండవది, ఈ జీవితం నీది కాదు, దేవుడు నీకు ఇచ్చినది. కాబట్టి దేవుడు దీనికి రచయిత, దేవుడే దీన్ని రచించాడు. రచించేవాడికి ఏముంటుంది? ప్లాన్ ఉంటుందా? ఉండదా? ఉండదా? డెఫినెట్గా ఉంటుంది. ఊరికే ఒక కాగితం తీసుకొని ఇలా అనేసి ఇదిగో నీ బొమ్మ అని ఎవరైనా ఇవ్వగలరా? ఇస్తారు అట్లాగా? ఇట్స్ నాట్ పాసిబుల్. దెర్ ఈజ్ ఎ ప్లాన్. నువ్వు ఏదైనా ఒక వస్తువుని తయారు చేసావు అనుకో, దాని వెనక ఉద్దేశం ఉంటుందా ఉండదా? డెఫినెట్గా ఉంటుంది. ఈ మైక్ ఉద్దేశం ఏంటి? పప్పు రుబ్బుకోవచ్చు దీంతో కదా. నేను ఇలా తిప్పితే షేప్ అంతా బాగుంది కదా. బట్ దీన్ని ఉద్దేశించింది అందుకు కాదు. డెఫినెట్లీ నాట్. మనిషి చేసిన ప్రతి వస్తువు వెనక ఒక ఉద్దేశం ఉంటే, దేవుడు చేసిన ప్రతి సృష్టి వెనక ఉద్దేశం ఉంటుందా ఉండదా? ఎస్, ఉంటుంది.
డెఫినెట్గా ఉంటుంది. మళ్ళీ 139 దావీదు కీర్తనలోకి వెళ్దాం. ఇందాక 13వ అధ్యాయం నుంచి చదివారు కదా. ఇప్పుడు మీరేం చేస్తారంటే తర్వాత వచనాలు ఒకసారి చదవండి అమ్మా. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలుసును. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యందు అగాధ స్థలములలో నిర్మింపబడినాడు. అంటే తల్లి గర్భం అన్నమాట. తల్లి గర్భాన్ని పొయటిక్గా, కవితాపరంగా అలా పోల్చుతూ హెబ్రీయులు మాట్లాడుకుంటారు. నాకు కలిగిన ఎముకలను నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. 16వ వచనం కదమ్మా. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథం, దాట్స్ ద ప్లాన్, నీ గ్రంథంలో లిఖితములాయను. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. మమతాకున్న ప్లాను పక్కన అమ్మాయికి ఉండదు. He has a special plan for each and everyone sitting here, listening here. ఇక్కడ కూర్చొని వింటున్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ప్రణాళిక దేవుడి దగ్గర ఉంది. ఎప్పుడేసాడు ఇది? నువ్వు పుట్టిన తర్వాత కాదు, ముందే ప్రణాళిక వేసుకున్నాడు. నువ్వు ఇలా తయారవ్వాలని, ఇలా కావాలని, ఇలా ఎదగాలని, ఇలా సాధించాలని ఆయన ముందుగానే నీ గురించి కలలు కన్నాడు తన గ్రంథంలో. నా దినములలో ఒకటైనను కాకమునిపే, అంటే నేను పుట్టకముందే. అంతే కదా దాని అర్థం. నేను పుట్టకముందే నా గురించి నువ్వు ప్లాను వేసావు. మా డిస్టర్బ్ చేయ తమ్ముడు. ఏంటమ్మా మాట్లాడొద్దని చెప్పండి చిన్నగా. రైట్. చాలామంది దీన్ని చూసి అనుకుంటారు తలరాత అనుకుంటారు. తలరాత కాదు ఇది. తలరాతకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి స్వేచ్ఛ ఉంది, తలరాతలో స్వేచ్ఛ లేదు. విధి చేయు వింతలన్నీ మతి లేని చేష్టలే కదని ఒక పాట ఉంది. ఆ విధికి మతి లేదు, కానీ ఈ దేవుడికి మతి ఉంది. నేను చూసాం కదా మన దేవుడు అనంత జ్ఞాని అని చూసాం కదా మనం. మతి లేని దేవుడు కాదు. ఒకవేళ మతి లేని దేవుడు అయితే ఆయన ఏది పడితే అది చేసి ఉండొచ్చు మన చేత. ఎందుకు చేసావు పిచ్చివాడిని, ఎందుకు కొట్టేవరా నన్ను అంటే ఏం చెప్తాడు పిచ్చివాడు? నవ్వుతాడు పిచ్చిగా. ఆ నవ్వుకి అర్థం ఎన్ని పిహెచ్డీలు చేస్తే కనుక్కోగలవు నువ్వు. బట్ దేవుడు అలా కాదు కదా. దేవుడు మతి లేనివాడు కాదు. దేవుడు సర్వజ్ఞాని, సమస్తాన్ని ఒక ఉద్దేశపూర్వకంగా చేసినవాడు. వాట్ డస్ ఇట్ మీన్? మూడో విషయం ఏంటంటే యు ఆర్ మేడ్ ఫర్ ఎ పర్పస్. నిన్ను ఒక ప్రయోజనం కోసం సృష్టించాడు దేవుడు. అయితే మనం ఏం చేస్తున్నాము? మైక్ లాగా దీన్ని మాట్లాడడానికి సృష్టిస్తే దీన్ని తీసుకెళ్ళి పప్పు రుబ్బుకుంటున్నాం. ఏమొస్తుంది? కారణం ఏంటి? దీన్ని ఎందుకు చేశారో తెలియకపోవడం, దీన్ని ఎవరు చేశారో ఆయన ఎలాంటి వాడో తెలియకపోవడం. అంతే కదా. ఇప్పుడు రోడ్డు మీద పడేసాం అనుకోండి, ఈ మైక్ చెడిపోయిందని. ఏం చేస్తాడు ఒక చిన్న కుర్రాడు చూసి? వాడికి ఇది మైక్ అని తెలియదు, వాడు ఏదో చేసుకుంటాడు దీన్ని తీసుకెళ్ళి. ఈ సెల్ ఫోన్ పడేసాను అనుకోండి రోడ్డు మీద. సెల్ ఫోన్ వాల్యూ తెలియని ఒక ఐలాండ్కి వెళ్ళాను అనుకోండి నేను. వాళ్ళు ఏం చేస్తారు? పేపర్ వెయిట్గా పెట్టుకుంటారు, లేకపోతే దీంతో బెచ్చరాల్లో ఏదో ఆడుకుంటారు. అంతే కదా. నీ వాల్యూ నీకు తెలియనప్పుడు దేవుని యొక్క ఉద్దేశాలు నీ జీవితంలో నెరవేరవు. గుర్తుపెట్టుకో. నీ వాల్యూ నీకు ఎప్పుడు తెలుస్తుంది? నువ్వెవరో నీకు అర్థమైనప్పుడు, నేనెంత అద్భుతంగా దేవుడు సృష్టించాడో అర్థమైనప్పుడు, దేవుని క్యారెక్టర్ నీకు అర్థమైనప్పుడు, దేవుడు ఎలాంటి వాడో తెలిసినప్పుడు, సృష్టించేటప్పుడు ఎలా సృష్టిస్తాడో నీకు అర్థమవుతుంది. దేవుడు ఎలాంటి వాడో తెలియలేదనుకోండి, నీకు అర్థం కాదు. నువ్వు అంటూ ఉంటావు కొన్నిసార్లు మీ ఫ్రెండ్స్ గురించి ఎవరైనా చెప్పారనుకోండి,
ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ దెమ్, వాళ్ళు లేనప్పుడు ఎవరైనా, నాకు తెలుసు మా ఫ్రెండ్ అలా చేయదు, మా ఫ్రెండ్ అలా చేయడు. హౌ డు యూ నో? నీకు ఎలా తెలుసు? నీ ఫ్రెండ్ని నువ్వు వ్యక్తిగతంగా ఎరుగుదు, అందుకే తెలుసు నీకు. కానీ నిన్ను చాలాసార్లు ఎందుకు తక్కువగా చూసుకుంటావు? నిన్ను చాలాసార్లు ఎందుకు కీతాగా చూసుకుంటావు? ఎందుకు నువ్వు ఎక్కడికైనా వచ్చి మాట్లాడాలంటే నీకు భయం? ఏదైనా చేయాలంటే ఎందుకు భయం? నాకంత లేదులే అని ఎందుకు అనుకుంటావు నువ్వు? దేవుని కోసం గొప్ప కార్యాలు ఎందుకు తలపెట్టవు నువ్వు? విలియం కేరీ ఏమన్నాడు? ఏమన్నాడు? ఎవరికైనా చెప్పగలరా ఎవరన్నా? దేవుని కోసం గొప్ప కార్యాలు తలపెట్టండి, అది మొదటిది. ఆ తర్వాత ఏమన్నాడు? దేవుని నుంచి గొప్ప కార్యాలు ఆశించండి. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, దెన్ ఆ తర్వాత ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. మనం ఏం చేస్తాం? మొగలు రేకులు చూసుకుంటూ యు ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. హౌ డిడ్ యూ గెట్? ఎలా కుదురుతుంది? రోడ్డు మీద కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉద్యోగం లేకుండా తిరుగుతూ పని పాటలు లేకుండా బ్రతుకుతూ హౌ డు యూ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్? యు అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. ముందు దేవుని కోసం గొప్ప కార్యాలు తలపెట్టు. తలపెట్టడానికి ఏం కావాలి? దమ్ము కావాలి. తలపెట్టడానికి ఏం కావాలి? విశ్వాసం కావాలి దేవుడి మీద. తలపెట్టడానికి ఏం కావాలి? నీలో ఉన్న సామర్థ్యాన్ని నువ్వు గుర్తించాలి. వీటన్నిటికీ మూలం ఒక్కటే, నీ దేవుడు ఎలాంటి వాడో, నేను ఎలా సృష్టించాడో నువ్వు తెలుసుకోవాలి. అందుకనే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము, మారు మనసు పొందకుండా ఇది సాధ్యం కాదు. మారు మనసు పొందనంత కాలం నీ పాపము నిన్ను దేవుణ్ణి దూరంగానే ఉంచుతుంది. నువ్వు దేవుణ్ణి ఎన్నటికీ తెలుసుకోలేవు. నువ్వెంత గొప్పదానివి, ఎంత గొప్పవాడివైనా సరే, నువ్వెంత మంచిదానివి, మంచివాడివైనా సరే, యూ కెన్ నెవర్ నో గాడ్ అన్లెస్ యువర్ సిన్ ఈస్ డెల్ట్ విత్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్. నీ పాపాలని ప్రభు దగ్గర ఒప్పుకుంటే ఆ పాపం అనే అడ్డు కూడా నీకు దేవునికి మధ్య తొలగించబడితే తప్ప నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేవు. దెన్ అప్పుడు నీకు అర్థమవుతుంది దేవుడేంటో. అప్పుడు ఇన్స్పిరేషన్ స్టార్ట్ అవుతుంది. మనకంటే గొప్ప వాళ్ళని చూస్తే మనకేమొస్తుంది? ఇన్స్పిరేషన్ వస్తుంది. విసిగించే వాళ్ళని చూస్తే ఏమొస్తుంది? పర్స్పిరేషన్ వస్తుంది. విసుగు పుడుతుంది, ఆయాసం వచ్చింది చివరికి. మీకు ఇన్స్పిరేషన్ రావట్లేదు అంటే మీ దేవుడు మీకు తెలియదని అర్థం. తెలుసుకోండి, మీ దేవుడిని తెలుసుకోండి, మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మీ సత్తా మీకు అర్థమవుతుంది. మీ సత్తా మీకు అర్థమైతే మీరు ఎందుకు సృష్టించబడ్డారో మీకు కొంత అర్థమవుతుంది. అప్పుడు దేవుని కోసం గొప్ప కార్యాలు తలపెడతారు. ఎవరైతే దేవుని కోసం గొప్ప కార్యాలు తలపెడతారో వాళ్ళకే హక్కు ఉంది దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలని ఆశించడానికి. ఇంకెవరికి హక్కు లేదు. నువ్వు ప్రార్థన చేయన్నా నేను ఫలాలు అనుభవిస్తానంటే అదేలాగా తప్పు కదా. అది బైబిల్లో ఒక మాట ఉంది తెలుసా? పని చేయకపోతే భోంచేయొద్దు అని ఉంది. అమ్మాయిలకు కూడా చెప్తున్నాను నేను. చాలామంది ఇంట్లో అంట్లు తోమరు ఈరోజు. అమ్మాయిలు అమ్మకి సహాయం చెయ్యరు. చాలామంది 10 దాకా పడుకుండే అమ్మాయిలు ఉన్నారు. దుర్మార్గం ఇది. కష్టపడండి. కష్టపడకుండా భోంచేయకండి. మీకేమాత్రం రోషం ఉన్నా. ఎస్, 1991లో నాకు కాలేజ్ అయిపోయింది. ఈ రోజు వరకు మా అమ్మ నాన్న డబ్బు నేను తినలేదు. దేవుడి ముందు నుంచి చెప్పగలను నేను అన్నమాట. ఫ్రమ్ డే 1 ఏదో ఒక రోజు ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను. ఐ వాజ్ నెవర్ వేకెంట్ ఇన్ మై లైఫ్. నా మినిస్ట్రీలోంచి డబ్బులు నేను తినలేదు. నా కష్టార్జితం నుంచే నేను తిన్నాను. పని చేయకపోతే, దేవుని కోసం కష్టపడకపోతే తిండి తినేటువంటి హక్కు కూడా నీకు లేదు. గుర్తుపెట్టుకో. కష్టపడండి దేవుడి కోసం. సోమరులుగా ఉండకండి. అప్పుడే ఏమైనా సాధించగలుగుతారు మీరు. బికాజ్ యు ఆర్ మేడ్ ఫర్ ఎ పర్పస్. ఎందుకంటే మిమ్మల్ని ఒక ప్రయోజనం కోసం, ఫలాంది సాధించడానికి కోసం దేవుడు నిన్ను సృష్టించాడు.
ఇది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు సృష్టించావు ప్రభు అని నన్ను అడిగితే ఊరికేలే జీవించి పర్లేదు అని అనుంటే దేవుడు, చాలాసార్లు మనం ఉంటాం కదా, ఏదైనా అడిగితే మనం ఏమంటాం? ఊరికే అంటాం. మనం అంటాం కదా, ఏంట్రా ఇక్కడ నుంచి ఈ టైంలో? ఊరికే అంటాం మనం. ఎందుకురా ఏడుస్తున్నావు? ఊరికే అంట. ఏమొస్తుంది అలాగా? రోజు ఉదయాన్నే బయటకు వెళ్తావు, మళ్ళీ సాయంత్రం ఏదో ఆఫీస్ ఉన్నట్టు బయటకు వెళ్తావు. ఏంటి రోడ్ అంతా తిరుగుతున్నావు? ఎందుకు వెళ్తావు? ఎందుకు ఊరినే మీ ఫ్రెండ్స్ దగ్గర అంతసేపు? ఊరికే. ఇది కదా మన బతుకు. ఇంక నీ బతుకు ఇలా ఉండదు. ఇఫ్ యు నో యువర్ గాడ్, ఇఫ్ యు నో హూ యు ఆర్. ఎందుకంటే దేవుడు నిన్ను ఒక ఉద్దేశంతో, ఒక గురి గమ్యంతో చేశాడు. దాన్ని నువ్వు తెలుసుకొని తీరాలి. గుడ్డెద్దు చేలో పడ్డ చందంగా ఇక నువ్వు జీవించడానికి వీలు లేదు. ఇదంతా మళ్ళీ దేవునితో నువ్వు సంబంధం పెట్టుకోవడంతో ఆరంభం అవుతుంది. 4వది అంశం. మొదటిది, నీ గుర్తింపు దేవునిలో ఉన్నది. దాన్ని పోగొట్టుకున్నావు, క్రీస్తు దాన్ని తిరిగి సంపాదించి పెట్టాడు. దాన్ని విశ్వాసం ద్వారా పొందుకుంటావు, మారు మనసు ద్వారా పొందుకుంటావు. 2వది, నీ జీవితానికి నువ్వు కర్తవు కాదు, దేవుడే కర్త. నీవు కేవలము నిర్వహణాధికారివి మాత్రమే, మేనేజర్వి మాత్రమే. నీ జీవితం వెనుక ఒక అద్భుతమైన ప్రణాళిక ఉంది. నిన్ను ఒక ఉద్దేశంతో దేవుడు సృష్టించాడు. 4వది, నిన్ను గొప్ప సామర్థ్యంతో సృష్టించాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయడానికి మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. గాడ్స్ క్రాఫ్ట్ మ్యాన్షిప్. మనం దేవుని హస్తవాసి, మనం దేవుని కళ, చేతి కళ. మనం మనుషుల చేతి కళలు చూసి మీరెంత అబ్బురపడిపోతారు. ఆహా, ఎవరు చేశారు ఈ ముత్యాల వర్క్ సారీ అని మీరు ఎన్నిసార్లు అనుకోలేదు? అబ్బురపడరా మీరు? ఆ ఏటీవీలో వచ్చేటువంటి ఇవి మీరు ఎన్నిసార్లు చూస్తారు, ఎగబడి చూస్తారు. రకరకాల వంటలు, లేకపోతే రకరకాల కుట్లు, రకరకాల పెయింటింగ్లు, ఇంట్లో చెత్తా చెదారంతో బొమ్మలు ఎలా తయారు చేయాలి, దీనికే ఇంతుంటే దేవుని చేతి పనట మీకెంత ఉండాలి? ఎంత ధైర్యం నీకు నాకంత సీన్ లేదని చెప్పుకోవడానికి? ఎంత ధైర్యం నీకు నాకు చేత కాదని చెప్పుకోవడానికి? నీకు చేత కాకపోతే దేవుడికి చేత కానట్టు లెక్క. ఆయన చేతి పని అంత చిన్నదా? అంత దయనీయమైందా? అంత కీతదా? అంత విలువలేందా? అంత బలహీనమైందా? నో. వెన్ గాడ్ డస్ సంథింగ్, హీ డస్ ద బెస్ట్. వెన్ గాడ్ గివ్స్ సంథింగ్, హీ గివ్స్ ద బెస్ట్. ఏమనుంది మనకి యాకోబు పత్రికలో? శ్రేష్టమైన ప్రతి ఈవి జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. ద బెస్ట్ కమ్స్ ఫ్రమ్ గాడ్. దేవుడి దగ్గర నుంచి వచ్చేది ఎప్పుడు కూడా లెస్ దాన్ ద బెస్ట్ అవ్వదు. మరి నిన్ను ఎలా చేసి ఉంటాడు దేవుడు? ఎలా చేసి ఉంటాడమ్మా నిన్ను? ద బెస్ట్. ద బెస్ట్ అంటే ఇంకేమన్నా ఉందా? ఆ పైన ఇంకేం లేదు. యు ఆర్ ద బెస్ట్. తెలుసా నీకు ఈ సంగతి? కానీ నువ్వు ద వర్స్ట్ లాగా జీవిస్తున్నావు. మీ భాషలో చెప్పాలంటే వరస్ట్గా జీవిస్తున్నారు మీరు. వై? ఎందుకు? ఈ దేవుని గొప్పతనం నీకు తెలియక, ఈ దేవుని చేతి పని నీకు తెలియక. గ్రీక్లో అక్కడ వాడిన పదం ఏంటో తెలుసా? పొయిమా. యు ఆర్ ద పొయిమా ఆఫ్ గాడ్. పొయిమా అంటే తెలుసా నీకు? పొయిమా అనే పదంలోంచి, పొయిమా అంటే పొయ్యి కాదు, పొయిమా అనే పదంలోంచి ఇంగ్లీష్లో పోయం అనే పదం వచ్చింది. నిన్న ప్రసాద్ అన్న నేను మాట్లాడుకుంటా ఉన్నాం. ప్రోజ్కి పోయట్రీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే, ప్రాపర్ వర్డ్స్ ఇన్ ద ప్రాపర్ ప్లేస్ ఈజ్ ప్రోజ్, బెస్ట్ వర్డ్స్ ఇన్ ద బెస్ట్ ప్లేస్ ఈజ్ పోయట్రీ. సరైన పదాలు సరైన స్థానంలో పెడితే అది వచనం అవుతుంది. ఉత్తమమైన పదాలు ఉత్తమమైన స్థానంలో పెడితే అది కవిత అవుతుంది.
నిన్ను వచనంలా చేయలే దేవుడు, ఒక పొయ్యిమా ద బెస్ట్ చేశాడు దేవుడు. ఏమిటి నీ సత్తా? అక్కడ ఉందో చూడండి. దేవుడు ముందుగానే నిర్ణయించినటువంటి సత్క్రియలు చేయగలిగిన సత్తాతో నిన్ను చేశాడు. ఉందా అక్కడ మాట? ఆ సత్క్రియలు చేయడానికి తగినట్టుగా నిన్ను చేసిన దేవుని పని నువ్వు, చేతి పని నువ్వు. ఇప్పుడు చెప్పండి, దేవుని కోసం గొప్ప కార్యాలు తలపెట్టగలరా లేదా? ఎస్, ఎస్, దట్ ఈస్ ట్రూ. ఒక సామాన్యమైనటువంటి మహిళ, ఒక టీచర్, బడిపంతులు ఉద్యోగం చేసుకుంటున్న మహిళ, తన దేశం కాని దేశంలో పని చేస్తూ ఉంది. ఎవరు అనుకున్నారు ఆమె ప్రపంచంలోనే అత్యంత గొప్ప వ్యక్తిగా మారిపోగలదని, అత్యంత ప్రేమామూర్తిగా మారిపోగలదని, అనేకులకు స్ఫూర్తిగా, ఇన్స్పిరేషన్గా మారిపోగలదని, అనేకులకు ఒక రోల్ మోడల్గా మారిపోగలదని, నోబెల్ ప్రైజ్ని కొట్టేయగలదని, భారత రత్న కాగలదని? బికాస్ షీ బిలీవ్డ్. మొదట తన హృదయాన్ని యేసుక్రీస్తుకి ఇచ్చిందామా. ఆమె పేరే మదర్ తెరీసా. ఆమె మొట్టమొదట తన యొక్క చారిటీని పెట్టినప్పుడు కల్కట్టా వీధుల్లో ఆమె అడుక్కుండేది, డబ్బులు లేక. ఫారెన్ ఫండ్స్ కోసం చూడలేదామా, పైనుండి సహాయం కోసం చూడలేదామా. కష్టపడింది, దేవుని కోసం గొప్ప కార్యాలు తలపెట్టింది. ఎంత గొప్ప కార్యాలు తలపెట్టిందంటే, ఆమె ముసుగు వేసుకుని ఆ పెద్ద పెద్ద బడా బాబులు కారుల్లో వెళ్తూ అక్కడ ఆగిన చోట సిగ్నల్స్ దగ్గర, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర నిలబడి యాచన చేసేది, అభ్యర్థించేది డబ్బులు ఇవ్వమని. ఒకసారి ఏం జరిగిందంటే, కారు అద్దం దించి ఆమె మీద ఉమ్ము వేయడం జరిగింది. మదర్ తెరీసా తన కోసం అడుక్కోలా. చాలామంది మన దేశంలో వాళ్ళ కోసం అడుక్కుంటారు, కానీ ఈమె తన కోసం అడుక్కోలా. అడుక్కుండేవాడు అడుక్కోకూడదని తాను అడుక్కోవడం మొదలుపెట్టింది. ఎలా వచ్చింది ఆవిడలోకి ఆ ప్రేమ? ఆ ముఖం మీద పడ్డ ఉమ్ముని ఇలా తుడుచుకొని పక్క ఇంకో వాహనం దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడుక్కుంటుంది ఆవిడ. దట్ వాజ్ ద బిగినింగ్ డేస్ ఆఫ్ మదర్ తెరీసా. ఖుష్వంత్ సింగ్ ఆమెను అడిగాడు, ఎలా చేయగలుగుతున్నావు ఇంత గొప్ప పని నువ్వు మదర్? ఆవిడ వన్ వర్డ్ ఆన్సర్ ఇచ్చింది, జీసస్. ఖుష్వంత్ సింగ్ అర్థం కాలేదు. యాజ్ ఎ జర్నలిస్ట్ గుచ్చి అడిగాడు, కెన్ యూ ఎలాబరేట్ ఆన్ దట్? వివరిస్తావా? యేసుక్రీస్తు సిలువలో చనిపోయినప్పుడు నా కోసం, నీ కోసమే కాదు, ఇతని కోసం కూడా చనిపోయాడు. ఈ అనాథ కోసం, ఈ కుష్ఠరోగి కోసం, ఈ దిక్కులేని వాడి కోసం కూడా చనిపోయాడు. నాకు అర్థమైంది ఏంటంటే, ఈ దిక్కులేని వాడి జీవితం యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టగలిగినంత విలువైంది అని అర్థమైంది. ఐ రిపీట్, ఈ దిక్కులేని వాడి జీవితం యేసుక్రీస్తు సిలువలో ప్రాణం పెట్టగలిగినంత విలువైంది. అంటే ఎంత గొప్పవాడు ఈ దిక్కులేనివాడు. ఆమె దృష్టి చూడండి, సిలువ కలద్దాల్లోంచి మనుషుల్ని చూడడం మొదలుపెట్టింది. నిన్ను చూసుకో, తర్వాత మనుషుల్ని చూద్దు కానీ సిలువ కలద్దాల్లోంచి నిన్ను చూసుకో. బహుశా మీకు ఎప్పుడైనా అనిపించుండొచ్చు, చచ్చిపోవాలనిపించుండొచ్చు మీకు. కానీ నీ జీవితం అంత తొందరగా ప్రాణం తీసుకునే అంత తేలికైంది కాదు. దేవుడే ప్రాణం పెట్టినంత విలువైంది నీ జీవితం. యు హ్యావ్ గాట్ గ్రేట్ పొటెన్షియల్. నీ శక్తి, నీ గొప్పతనం, నీ సామర్థ్యం అంత గొప్పది. సాతాను పాపం చేసినప్పుడు వాడి కోసం సిలువకి ఎక్కలేదు యేసుక్రీస్తు. కానీ మనిషి పాపం చేసినప్పుడు యేసుక్రీస్తు సిలువ మీద చనిపోయాడు. ఎందుకంటే నీ వాల్యూ అంత గొప్పది, నీ విలువ అంత గొప్పది. నువ్వు దూతల కంటే శ్రేష్ఠురాలివి, నువ్వు దూతల కంటే గొప్పవాడివి. తెలుసా నీకు ఈ సంగతి? బికాస్ యు ఆర్ గాడ్స్ హ్యాండీ వర్క్. దేవుని పోలికలో, దేవుని చేత అద్భుతంగా సృజించబడినటువంటి దానివి. అందుకని దావీదేమన్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. ఐఎమ్ ఎ క్వశ్చన్ మార్క్ టు మై సెల్ఫ్, ఐఎమ్ ఎన్ ఎక్స్క్లమేషన్ టు మై సెల్ఫ్.
నాకు నేనే ఒక ప్రశ్నార్థకం, నాకు నేనే ఒక పెద్ద ఆశ్చర్యం. అంత గొప్పవాడిని నేను, అంత గొప్పవాడివి నువ్వు, అంత గొప్పదానివి నువ్వు. నెవర్ 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 ఎవర్ సే దట్ ఐఎమ్ నథింగ్, నాకు చేత కాదు, నాకంత సీన్ లేదు అని ఎప్పుడు అనుకోవద్దు, అనవద్దు. నీ గొప్పతనాన్ని గుర్తించు. ఎలా తెలుస్తుంది నీ గొప్పతనం నీకు? ఎలా తెలుస్తుంది? ఇంట్లో చేతులు కట్టుకొని కూర్చుంటే తెలుస్తుందా? తెలీదు. యు మస్ట్ ఇన్వాల్వ్ అవ్వాలి. నువ్వు పని చేయాలి. నువ్వు చేస్తూ ఉంటే నీలో ఉన్న సామర్థ్యం ఏమవుతుంది? బయటకు వస్తుంది. అప్పుడు ఓహో, దేవుడు నాకు టాలెంట్ 1 ఇచ్చాడు, దేవుడు నాకు టాలెంట్ 2 ఇచ్చాడు. నీకు అర్థమవుతుంది. దేవుని యొక్క ఉద్దేశం ఎప్పుడు కూడా, నేను మీకు ముందే చెప్పండి, దేవుడు మహాజ్ఞాని, అనంత జ్ఞాని అని. దేవుడు ఎప్పుడు కూడా నీకు ఒకటిచ్చి నిన్ను ఇంకోటి చేయమని అనడు. గుర్తుపెట్టుకోండి. మీ పొటెన్షియల్కి, మీ పర్పస్ ఆఫ్ లైఫ్కి చాలా అవినాభావ సంబంధం ఉంది. నీకు దేవుడిచ్చిన సత్తాకి, సామర్థ్యానికి, గొప్పతనానికి, నువ్వు సాధించాల్సిన విషయానికి, నీ ప్రయోజనానికి అవినాభావ సంబంధం ఉంది. ఎలా తెలుసుకుంటావు? నువ్వేం సాధించాలో, దేవుడు నీకేమిచ్చాడో దాన్ని వినియోగిస్తుంటే తెలుసుకుంటావు. అదొక మార్గం. అదొక్కటే మార్గం కాదు, అది ఒకానొక మార్గం. యూజ్ యువర్ టాలెంట్స్ ఫర్ గాడ్. యంగ్స్టర్స్, మీ ఎనర్జీస్ని, మీ టైంని, మీకున్నటువంటి శ్రేష్టమైనటువంటి ఈ బ్రతుకుని, ద బెస్ట్ కదా, ఇప్పుడు బెస్ట్ ఉంది కదా మీకు, యు గివ్ యువర్ బెస్ట్ టు గాడ్. థింక్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఎప్పుడు మీకు బెస్ట్ ఇవ్వలేదా? తక్కువేమని ఇచ్చాడా? తక్కువ ఇచ్చాడు ఆయన మీకు? ఒకసారి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం చదవండి, 5వ వచనం నుంచి 7వ వచనం వరకు. ఫిలిప్పీ 2వ అధ్యాయము. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. మనం ఒక పదవిలోకి వస్తే తొందరగా వదలం, దాన్ని వదులుతామా? వదలం. వాళ్ళొచ్చి వీళ్ళొచ్చి అన్నీ మనల్ని పడేసేదాకా మనం వదలం. కానీ ఆయన వదిలిపెట్టి వచ్చేసాడు. విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించి తను తాను ఖాళీగా చేసుకున్నాడు. రిక్తుడిగా అంటే ఖాళీగా చేసుకున్నాడు. ఇక తన దగ్గర ఇంకేమీ లేదు. మరియు ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాను. అది యేసు నీ కోసం చేసింది. ఇప్పుడు చెప్పండి, ఆయన ద బెస్ట్ ఇచ్చాడా, ఏమైనా తక్కువ ఏమైనా ఇచ్చాడా నీకు? హి హాస్ గివెన్ ద బెస్ట్. నువ్వు ఆయనకి తిరిగి ఇచ్చేటప్పుడు ఏమిస్తావు? ఇలాగే వర్స్ట్గా ఉంటావా? గివ్ యువర్ బెస్ట్. దెర్ ఇస్ ఎ గుడ్ కొటేషన్ ఇన్ ఇంగ్లీష్. Who you are is God's gift to you. Who you are is God's gift to you. But what you do with it is your gift to God. But what you do with it is your gift to God. నువ్వు ఏమై ఉన్నావు అనేది దేవుడు నీకిచ్చిన బహుమానం. దాంతో నువ్వేం చేస్తావు అనేది నువ్వు దేవుడికిచ్చే బహుమానం. ఇదే నువ్వు చెల్లించగలిగే నైవేద్యం దేవుడికి. ఇదే నువ్వు చెల్లించగలిగేటువంటి అర్చన దేవుడికి. ఇదే నువ్వు చెల్లించగలిగిన పూజ, ఆరాధన దేవుడికి. ఇంతకంటే ఆరాధన అక్కర్లేదు ఆయనకి. మీ దగ్గర నుంచి కోరుకుంటున్న ఆరాధన ఏంటంటే, ఆయన ఎడ్లను, గొర్రెలను, లేకపోతే ఇంకేదేదో ధనాన్ని కాదు, మిమ్మల్ని కోరుకుంటున్నాడు ఆయన. అదే మీరు ఇవ్వగలిగిన ఆరాధన. మిమ్మల్ని మీరు సజీవ యాగంగా ఆయనకి సమర్పించుకోండి అని చెప్పి పౌలు, ఇది యుక్తమైన ఆరాధన, ఇది మీకు యుక్తమైన సేవ అని చెప్పాడు. యేసుక్రీస్తు వారి దగ్గరికి సీజర్కి పన్ను కట్టచ్చా అని చెప్పడానికి వస్తే, ఆ సందర్భంలో అడగడానికి వస్తే, ఆ సందర్భంలో ఆయన మాట్లాడుతూ, సీజర్వి సీజర్కి ఇవ్వండి, కైసర్వి కైసర్కి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి. కైసర్వి కైసర్ కంటే కైసర్ బొమ్మ దేని మీద ఉంటే అది కైసరుది. మరి దేవుని కంటే దేవుని బొమ్మ దేవుని మీద ఉంటే అది దేవుంది. దేవుని బొమ్మ ఎవరి మీద ఉంది?
నీ మీద ఉంది. అదే పోలికంటే. ఆయన అర్థం అది. అంటే ఏమి ఇవ్వాలి దేవుడికి? నిన్ను ఇచ్చి వేసుకోవాలి. గివ్ యువర్ బెస్ట్ టు గాడ్. అప్పుడు చూడండి ఏం జరుగుతుందో. యూ కెన్ బి అనదర్ మదర్ తెరీసా. రైట్, లెట్ మీ ఫినిష్. దాదాపు 200 సంవత్సరాల క్రితం అలాగా బెస్ట్ ఇచ్చినటువంటి ఒక వ్యక్తి ఈ భారత గడ్డపైన కాలు మోపాడు. ఆయన ఈ భారతదేశానికి బయలుదేరినప్పుడు ఆయన చర్చ్లో ఆయనకి సపోర్ట్ లేదు, ఆయన ఫ్యామిలీలో ఆయనకి సపోర్ట్ లేదు, ఆయన ఫ్రెండ్స్ దగ్గర ఆయనకి సపోర్ట్ లేదు. ఫండ్ లేకుండా, చిల్లిగవ్వ లేకుండా, సొంత డబ్బులు కూర్చుకున్న దాంతో ఓడెక్కాడు. అప్పటికి ఇంకా ఏరోప్లేన్స్ లేవు. 3 నెలలు ప్రయాణం చేశాడు భారతదేశానికి రావడానికి. ఆయనకి ఇంగ్లీష్ తప్ప వేరే భాష రాదు. భారతదేశంలో ఆయన అడుగుపెట్టింది ఎక్కడంటే బెంగాల్ రాష్ట్రంలో అడుగుపెట్టాడు మొట్టమొదటిసారి. బెంగాల్ రాష్ట్రంలో ఆయన అడుగుపెట్టే సమయానికి అలా దిగంగానే ఇంగ్లీష్ మాట్లాడలేదు, బెంగాలీ మాట్లాడాడు. ఈ 3 నెలల వాళ్ళు ఏం చేశాడు? మనలాగా ఖాళీగా కూర్చోలా. హీ హ్యాస్ గివెన్ హిస్ బెస్ట్ ఫర్ ద లార్డ్. అలా అడుగుపెట్టి బెంగాల్ అంతా తిరుగుతూ ఉంటే ఒకరోజు ఒక నది ఒడ్డున ఒక స్త్రీ తగలబడిపోతుంది. చూసి చాలా బాధపడ్డాడు. ఏంటి అని అడిగితే భర్తతో పాటే అలా చంపేస్తారు, చచ్చిపోతుంది, అది చాలా గొప్ప విధం, ఆమెకి పుణ్యం వస్తుంది అని. అంటే స్త్రీకి ఇంకా వేరే పుణ్యం లేదు. ఇప్పుడు మారిపోయింది అనుకోండి, భర్తనే తగలబెట్టేస్తున్నారు, అది వేరే విషయం. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. అలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆయన కొంచెం దూరం వెళ్ళేటప్పటికి మళ్ళీ మరొక రోజున ఏం చూశాడంటే హుగ్లీ నదిలో చంటి బిడ్డల్ని విసిరేస్తున్నారు. మీరు అప్పుడప్పుడు ఈ గోదావరి బ్రిడ్జి మీద వెళ్తున్నప్పుడు డబ్బులు విసిరేయడం చూస్తుంటారు మీరు కదా. బిడ్డల్ని విసిరేస్తున్నారు. ఏంటంటే దేవతకు బలి, హుగ్లీ దేవతకు బలి ఇస్తున్నారు. ఇంకొంతకాలం అయ్యేటప్పటికి ఆయనకు ఒక విషయం తెలిసింది. చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు ఆడపిల్లలకి పెళ్లి చేసేస్తున్నారు ఒక ముసలోడికి ఇచ్చి. వాడు వణుకుతూ ఉంటాడు, అప్పుడే వాడికి ఇచ్చి పెళ్లి చేసేస్తున్నారు. వాడు 4 రోజుల్లో గుటక మర్జాతాయ్ వెళ్ళిపోతాడు పైకి. వెంటనే ఈమెకి గుండు కొట్టించేసి తెల్ల చీర కట్టేసేసి ఆమెను ఇంట్లో కూర్చోబెట్టేస్తారు. అలాంటి బాల్య వితంతువులు 50,000 మంది ఉన్నారు ఒక్క బెంగాల్ రాష్ట్రంలో. చెలించిపోయాడు ఆయన. ఆయన బెంగాల్ రాష్ట్రంకి వచ్చేటప్పటికి ఆయనకు ఒక కళ ఉంది, ఆయనకు ఒక పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంది. ఏంటంటే అది భారతదేశానికి క్రీస్తు వెలుగును విరజిమ్మాలని. నేను లోకమునకు వెలుగై ఉన్నాడు అన్నాడు క్రీస్తు. ఆ వెలుగుని భారతదేశానికి పరిచయం చేయాలని వస్తే ఇక్కడ చూస్తే పరిస్థితి ఇలా ఉంది. సరే చేతికి బైబిల్ ఇద్దామా అంటే ఒక్కడు చదువుకున్న నాదుడు లేడు. ఒక బ్రాహ్మణుడికి తప్ప ఎవరికి చదువు రాదు. ఎవరు చదవకూడదు కూడా. స్త్రీలు అసలు చదవకూడదు. ఈరోజు మీరు చేతికి వాచ్ పెట్టుకున్నారు అంటే మీకు వాచ్ చూడడం వచ్చు, మీరు చదువుకున్నారు. ఈరోజు మీకు ఇంగ్లీష్ ముక్కలు అర్థమవుతాయి, ఇంగ్లీష్ భాష అర్థమవుతుంది. కానీ ఆ రోజుల్లో ఆ పరిస్థితి లేరు. మీరు ఈరోజు ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు అంటే ఇళ్ళ బయటకు వచ్చి విలియం కేరీ పెట్టిన భిక్ష. మొట్టమొదటిసారి ఆయన ధ్వజమెత్తాడు. ఒక పాజిటివ్ అప్రోచ్ని తీసుకుని విపరీతంగా తను సేవ చేయడం మొదలుపెట్టాడు. ఎలా చేశాడు? బైబిల్ చేతికి అందించాలి, గాస్పుల్ చెప్పాలంటే పరిస్థితులు అనువుగా లేవు. తాను కనిన కళ, తన కళల్ని సాకారం చేసుకోవడానికి యేసుక్రీస్తుని ఈ భారతదేశానికి పరిచయం చేయాలన్న ఆ కళ, వెలుగుని ఈ భారతదేశంలో విరజిమ్మాలన్న ఆ కళ నెరవేరడానికి అనువైన పరిస్థితులు లేవు. ఏం చేశాడు తెలుసా? ఒక్కడే ఈ భారతదేశాన్ని ఆధునికీకరించాడు, మోడర్నైజ్ చేశాడు. సో దాట్ ఇండియన్స్ మే రీడ్ ద బైబిల్ అండ్ నో జీసస్ క్రైస్ట్. చేయగలడా ఒక్కడే?
ఆల్రెడీ చదువు వచ్చిన వాళ్ళకి బైబిల్ ఇవ్వమంటే నువ్వు ఇవ్వలేవు. ఆల్రెడీ భాష తెలిసిన వాళ్ళకి చెప్పమంటే నువ్వు చెప్పలేవు. ఏం చేశాడంటే సతీ సహగమనాన్ని అరికట్టడానికి విపరీతంగా ప్రయత్నం చేశాడు రాజా రామ్మోహన్ రాయ్తో కలిసి. మన భారతీయులు ఎంత దరిద్రులంటే రాజా రామ్మోహన్ రాయ్ పేరు అచ్చు వేశారు కానీ ఈయన పేరు మార్చిపోయారు, కృతజ్ఞత లేని వాళ్ళు. విలియం కేరీ ఇందుకోసం పోరాడా లేదనడానికి నిదర్శనం ఏంటంటే ఆ రోజు శనివారం, రేపు ఉదయం చర్చ్లో మాట్లాడాలి విలియం కేరీ. బైబిల్ పుస్తకాలు కామెంటరీలు ముందేసుకొని ప్రిపేర్ అవుతున్నాడు మెసేజ్. ఆయనకు ఒక లెటర్ వచ్చింది లార్డ్ విలియం బెంటింగ్ దగ్గర నుంచి. ఆ లెటర్ ఏంటంటే సతీ సహగమనాన్ని నిషేధిస్తున్నాం. సాయంత్రం 7:30-8 ప్రాంతం, అది చీకటి పడింది అప్పుడే. విలియం కేరీ తన అసిస్టెంట్ని పిలిచాడు. పిలిచి, రేపు ప్రసంగం నేను చేయట్లేదు చర్చ్లో, నువ్వు చేయి. సార్ వాట్ హ్యాపెండ్? ఇదిగో ఈ తాకీదు వచ్చింది. ఒక కాపీ విలియం కేరీకి పంపించాడు. ఎందుకని? ఈయన పోరాడాడు కాబట్టి, ఈయన అఫీషియల్గా పోరాడాడు కాబట్టి. నేను ఈ తాకీదుని భారతదేశం అంతటా పంపించాలి ఈ రాత్రికి నేను. ఎందుకంటే కనీసం ఒక్క స్త్రీ ప్రాణాన్నైనా రక్షించకపోతే నేను రేపు దేవుడికి లెక్కప్ప చెప్పాలి. అప్పటికి ఆయనకి 12 భాషలు వచ్చు. ఆ సమయానికి తనకు వచ్చిన భాషలన్నింటిలోకి దాన్ని ట్రాన్స్లేషన్ చేసి, దాన్ని కాపీలుగా చేవ్రాతలుగా చేసి, తనకి తెలిసిన వాళ్ళ ద్వారా, తనకున్నటువంటి ఛానల్స్ ద్వారా రకరకాల ప్రాంతాలకి పంపించాడు. అలాగా ఒకటొకటిగా భారతదేశానికి ప్రింటింగ్ ప్రెస్ తీసుకొచ్చాడు. భారతదేశంలో ఉన్న వాళ్ళకి జ్ఞానం లేక కూపస్థ మండూకంలాగా బావిలో కప్పల్లాగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి ఒక ఓడ నిండా పుస్తకాలు తీసుకొచ్చి ఒక లైబ్రరీ, మొట్టమొదటి లైబ్రరీని భారతదేశంలో ఎస్టాబ్లిష్ చేశాడు. భారతీయుల్ని జాగృతం చేయడానికి, వాళ్ళని పురికొల్పడానికి ద ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అనేటువంటి మొట్టమొదటి న్యూస్ పేపర్ పెట్టాడు. ట్రాన్స్లేషన్ చేసినప్పుడు బైబిల్ని ట్రాన్స్లేషన్ చేయాల్సింది పక్కన పెట్టి మొట్టమొదటిసారి రామాయణ మహాభారతాలను ట్రాన్స్లేట్ చేశాడు. ఎందుకంటే ఇంకా అనేకమైన మిషనరీలు భారతదేశం గురించి తెలుసుకొని భారతదేశానికి వస్తారు, తనకు సపోర్ట్ ఇస్తారని. భారతదేశంలో ప్రయాణం చేయడానికి పరిస్థితులు బాగాలేకపోతే మొట్టమొదటి స్టీమ్ ఇంజిన్ని భారతదేశానికి పరిచయం చేశాడు. ఆ రోజుల్లో పేదలు డబ్బులు సావుకారు దగ్గర తీసుకొని, లేకపోతే తమకున్న కొద్దిపాటి డబ్బుల్ని సావుకారు దగ్గర పెట్టి వెట్టి చాకరీ చేస్తున్నారు. వాళ్ళు మోసం చేస్తున్నారు, ప్రామిసరీ నోట్లు తప్పుగా రాయించి. అలాంటి టైంలో బ్యాంక్ సిస్టమ్ని తీసుకొచ్చాడు. ఆ రోజుల్లో గొప్పవాళ్ళు మాత్రమే ఈ యొక్క లెటర్స్ని వేరే చోటకి పంపించేవాళ్ళు గుర్రాల మీద, పావురాల ద్వారా. మొట్టమొదటిసారి పోస్టల్ సిస్టమ్ని తీసుకొచ్చాడు భారతదేశానికి. మొట్టమొదటిసారి పాఠశాలలను పెట్టి కో ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేశాడు భారతదేశంలో. అమ్మాయిలు చదువుకోవడానికి తల్లిదండ్రులతో పోరాడాడు. ఇవన్నీ చేస్తూ సంస్కృతం, బెంగాలీ, తమిళం, తెలుగు అన్నీ నేర్చుకుంటూ బైబిల్ని ట్రాన్స్లేట్ చేశాడు. తెలుగు బైబిల్ ట్రాన్స్లేట్ చేసినప్పుడు ఏం జరిగిందంటే, ఆయన తెలుగు బైబిల్ అంతా ట్రాన్స్లేట్ చేసి ఒక ప్రింటింగ్ ప్రెస్ సొంతది పెట్టుకొని అందులో బైబిల్స్ అచ్చు వేస్తున్నప్పుడు, తెలుగు బైబిల్ అచ్చు వేస్తున్నప్పుడు ప్రింటింగ్ ప్రెస్ అంతా కాలిపోయింది. కాలిపోయింది. తాను ట్రాన్స్లేషన్ చేసినటువంటి ఆ మాన్యుస్క్రిప్ట్ చేవ్రాత కూడా కాలిపోయింది. ఆ బూడిద మధ్యలో మోకరిచ్చి ఏడుస్తాడు, పెద్దగా అరణ్య రోదన చేస్తాడు. ఎందుకు దేవా ఇలా అయిందని. మళ్ళీ కూడగట్టుకొని ధైర్యాన్ని, మళ్ళీ మోకరించి ప్రార్థన చేసి ధైర్యం తెచ్చుకొని, బలం తెచ్చుకొని తెలుగు బైబిల్ రెండోసారి ట్రాన్స్లేషన్ చేస్తాడు. కానీ ఈరోజు ఆ బైబిల్ చదవడానికి మనకి అంత ఇష్టం లేదు. దీని వెనక అంత కష్టం ఉంది. అలా 40 భాషల్లోకి బైబిల్ని తర్జుమా చేసి భారతదేశాన్ని క్రైస్తవీకరించడానికి పునాదులు వేశాడు. విలియం కేరీ చనిపోయే నాటికి సతీ సహగమనాన్ని అరికట్టగలిగాడు. హుగ్లీ నదిలో బిడ్డల్ని పారేయడం అరికట్టగలిగాడు. బాల్య వివాహాలను అరికట్టగలిగాడు. స్త్రీలు చదువుకోకూడదు, వేరే కులం వాళ్ళు చదువుకోకూడదు అనేటువంటి ఆ యొక్క దుస్సాంప్రదాయానికి ఆయన తిలోదకాలు ఇచ్చాడు, స్వస్తి పలికాడు. నాకు చెప్పండి, ద బెస్ట్ చేశాడా చేయలేదా? మోర్ దెన్ ద బెస్ట్. ఎలా చేయగలిగాడు? ఏమిటి స్ఫూర్తి? ఈ మధ్యలో ఏం జరిగిందో తెలుసా? ఆయన కొడుకు చచ్చిపోయాడు, ఆయన భార్య చచ్చిపోయింది, ఒంటరివాడైపోయాడు. చచ్చిపోకముందు భార్యకి పిచ్చెక్కింది.
ఒకసారి కత్తి తీసుకుని ఆయన మీదకి ఉరికింది, చంపేయాలని చూసింది. ఎందుకంటే ఆమెకు తెలియదు, ఆమెకు అప్పుడే మతిస్థిమితం లేకుండా అయిపోయింది. ఇవన్నీ తట్టుకుంటూ ఇంత పని చేశాడంటే మోర్ దెన్ ద బెస్ట్ కాదా అది? ఏం చేస్తున్నావు నువ్వు ప్రభు కోసం? తాను నమ్ముకున్న ఒకే ఒక సూత్రం, తాను కనిన ఒకే ఒక కళ, భారతదేశంలో క్రీస్తు అనే వెలుగుని ప్రకటించాలి, విరజిమ్మాలి. వచ్చేటప్పటికి అంతా సవ్యంగా లేదు. గ్రౌండ్ అంతా సిద్ధం చేసుకునేటప్పటికి ముసలివాడైపోయాడు. మార్టిన్ లూథర్, ద సెకండ్ ప్రొఫైల్. ఒక్కడే మళ్ళీ. ఒకరోజు బైబిల్ చదువుతూ ఉన్నాడు చాలా శ్రద్ధగా, నిష్ఠాగరిష్టంగా, ఒక క్యాథలిక్ సన్యాసిగా. ఆయనకి రోమా పత్రికలో ఒక అద్భుతమైన సత్యం కనపడింది. రక్షణ ఉచితమైంది, ఇది దేవుని ఉచితమైన కృప. క్యాథలిక్లకి పోపుకి కప్పం కట్టడం వల్ల, పన్ను కట్టడం వల్ల పాపాలు క్షమించబడవు. పన్ను కడితే మన చనిపోయిన పితరులు పరలోకానికి ప్రమోట్ అవ్వరు. అప్పుడు ఉన్నటువంటి దుస్సాంప్రదాయాలు ఇవన్నీ కూడా. నీ పాపాలు క్షమించబడాలంటే ఆయన చెవులో చెప్పాలి. అది కూడా ఆయన మెట్ల పైన కూర్చొని ఉంటాడు, తెర అవతల కూర్చొని ఉంటాడు, చెయ్యి మాత్రమే బయటికి పెడతాడు. ఆయన ఉంగరాన్ని నువ్వు ముద్దు పెట్టుకోవాలి పైకెళ్ళి. అది ఎలా వెళ్ళాలి? మెట్లు మోకాళ్ళ మీద వెళ్ళాలి నువ్వు పైకి. పాపక్షమాపణ అలా జరగదు. ఇది ఉచితమైంది, కేవలం విశ్వాసం ద్వారానే వస్తుంది. పోపుకి క్షమించే అధికారం లేదు అని 99 సూత్రాలని రాసి చర్చి గేట్కి, ఆ డోర్కి కొట్టడం జరిగింది. మొదట్లో ఆయన ఫ్రెండ్స్ ఆయన పక్కన ఉన్నారు, ఆయన్ని చాలా కాపాడారు, చాలా సహాయం చేశారు. చివరికి మార్టిన్ లూథర్ని పట్టేశారు. రాజు వ్యతిరేక అయిపోయాడు, పోపు వ్యతిరేక అయిపోయాడు, అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది. ఒక్కడే అయిపోయాడు. స్నేహితులు కూడా తప్పుకున్నారు. మార్టిన్ లూథర్ దగ్గరికి వచ్చి స్నేహితులు ఈ మాట అన్నారు, లూథర్, నీకు ఒక విషయం తెలుసా? దట్ ద వరల్డ్ ఈజ్ అగెయిన్స్ట్ యూ. లోకం నీకు వ్యతిరేకంగా ఉంది, నీకెవరు సపోర్ట్ ఇవ్వట్లేదు లూథర్. లూథర్ ఏమన్నాడు తెలుసా? గో అండ్ టెల్ టు ద వరల్డ్, ఇట్ ఈస్ నాట్ ద వరల్డ్ అగెయిన్స్ట్ లూథర్, బట్ ఇట్ ఈస్ లూథర్ అగెయిన్స్ట్ ద వరల్డ్. వెళ్ళి లోకానికి చెప్పండి, లోకం కాదు నాకు వ్యతిరేకంగా ఉంది, నేనే లోకానికి వ్యతిరేకంగా ఉన్నానని చెప్పండి. ఈరోజు ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు. ఆహా మార్టిన్ లూథర్ అంటున్నారు ఈరోజు. వన్ మ్యాన్, వన్ పర్పస్, వన్ గాడ్ సాధించాడు. బికాస్ హీ న్యూ హిస్ గాడ్, హీ న్యూ హిస్ పర్పస్. తన దేవుడు తనకు తెలుసు, తన జీవన పరమార్థం, ప్రయోజనం తనకు తెలుసు, తానెవరో తనకు తెలుసు. ఒక్కడే. జార్జ్ విట్ఫీల్డ్ విపరీతంగా సేవ చేసి అనారోగ్యం తెచ్చుకుంటే ఆయన స్నేహితులు అన్నారు, అరే భక్తి ఉండొచ్చు కానీ ఇంత భక్తి ఉండకూడదురా అని ఆయనకి కౌన్సిలింగ్ చేయడం మొదలుపెట్టారు. ఒక పాయింట్లో జార్జ్ విట్ఫీల్డ్ దగ్గరికి వచ్చి అతని స్నేహితులు అన్నారు, ఎందుకురా ఇంత కష్టపడతావు? జార్జ్ విట్ఫీల్డ్ ఒక మాట అన్నాడు, అరే తుప్పుపడ్డం కంటే అరిగిపోవడం మేలు, తుప్పుపడ్డం కంటే అరిగిపోవడం మేలు. దేవుడు నా గుండెల్లో ఒక భారం పెట్టాడు, చచ్చిపోయేదాకా అరిగిపోతాను. ఈరోజు ఇక్కడ చేరిన వాళ్ళలో ఎవరైనా అట్లాంటి కమిట్మెంట్ తీసుకోగలరు దేవుడి కోసం? ఆయన అందుకు అర్హుడేనా? క్రీస్తు అందుకు అర్హుడేనా? అంతగా ఆయనకి మనం లోబడ్డానికి ఆయన అర్హుడేనా? అర్హుడే. ముగించక ముందు ఒక మాట చెప్తాను. దేవుడు ఒక్కొక్కరిని ప్రపంచంలో ఒక్కొక్క విధంగా వాడుకున్నాడు. నువ్వు దేవునికి అవైలబుల్గా ఉండు, అంతే చాలు. ఇదిగో ప్రభువా నేనున్నాను అని చెప్పు. యెషయా ఆ రోజు ఆ టెంపుల్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు చాలా విషాదంగా ఉన్నాడు. రాజు చచ్చిపోయాడు, రాజకీయ సంక్షోభం ఏర్పడింది, పక్క రాజ్యం వచ్చి తమల్ని దోచుకుంటుంది, ఎలా జరుగుతుందో తెలియదు, మేమేమైపోతామో అర్థం కాదు. అలాంటి ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఆ యొక్క దేవాలయంలోకి వెళ్ళి మోకరిస్తే ఆయనకి దేవుడు కనపడ్డాడు. ఎలా కనపడ్డాడు? రాజుల పైన రారాజుగా కనపడ్డాడు, సర్వాధికారిగా కనపడ్డాడు. ఆయన చూసి, అయ్యో నేను నశించి తిని, నా పని అయిపోయింది, ఇంకా నేను అపవిత్రమైన పెదవులు కలవాడును, అపవిత్రమైన పెదవులు గల ప్రజల మధ్య జీవించేవాడును అనుకున్నప్పుడు
దేవుడు ఆయన పవిత్రపరిచాడు. దేవుడు ఆయన పెదవుల్ని తాకాడు, ఆయన పవిత్రపరిచాడు. పవిత్రపరిచిన తర్వాత ఆయన ఐడెంటిటీ మారిపోయింది, ఆయన గుర్తింపు మారిపోయింది. యెషయా తను తాను చూసుకునే విధానం మారిపోయింది. ఒకప్పుడు అయ్యో అన్నాడు, ఒకప్పుడు నేను అపవిత్రమైన వాడను అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఇదిగో ప్రభువా నేనున్నాను, నన్ను పంపు. ఎక్కడి నుంచి వచ్చింది దమ్ము? దేవుణ్ణి తెలుసుకున్నాడు. నీ జీవితంలో కూడా యు నీడ్ ఎన్ ఎన్కౌంటర్ విత్ గాడ్. నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవునికి అతి సన్నిహితంగా జరగాలి, మారు మనసు ద్వారా దేవుడితో సంబంధం ఏర్పరచుకోవాలి. నీ పాపాన్ని ఒప్పుకోవడం ద్వారా నీకు దేవుడికి మధ్య గోడగా ఉన్న పాపపు గోడను తొలగించుకోవాలి. అలా దేవునితో సంబంధం ఏర్పరచుకున్న తర్వాత నువ్వు అతి సన్నిహితంగా ఆయనకు దగ్గరగా జరగాలి. యెషయా లాంటి అనుభవం నీకు కూడా వస్తుంది, తప్పకుండా వస్తుంది, తప్పకుండా వస్తుంది. నువ్వు దేవుని కోసం గొప్ప కార్యాలు తలపెట్టగలవు, సాధించగలవు కూడా. ఇది సాధ్యమే. అపోస్తలుడైన పౌలు అందరినీ హింసిస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో ఒక ఎన్కౌంటర్ జరిగింది. యేసుక్రీస్తుని దమస్కు మార్గంలో ఎదుర్కొన్నాడు. మారిపోయాడు అపోస్తలుడైన పౌలు. ఎంత మారిపోయాడంటే, నువ్వు వెళ్ళొద్దు యెరూషలేముకి అని చెప్తే కూడా, అనేకులు బ్రతిమలాడితే కూడా మొండి పట్టు వెళ్ళాడు. అక్కడి నుంచి రోమ్కి వెళ్ళాడు. ఆయనకు ఒకటే ఒక ఆశ, ఏంటో తెలుసా? క్రీస్తును ప్రకటించాలి. ఎలా ప్రకటించాలి? సీజర్ ఔగుస్తుకు కూడా సీజర్కి కూడా అగస్టస్కి కూడా ప్రకటించాలి అని ఆయన అనుకున్నాడు. ఆయన టైంలో ఒక సీజర్ ఉన్నాడు. ఆ సీజర్ ప్రపంచ చక్రవర్తి. వీళ్ళందరికీ చెప్పడం కాదు, వీళ్ళందరితో పాటు యూదులకు, యూదేతరులకు, గ్రీకులకు, హెల్లేనీయులకు, సమరయులకు, ధర్మశాస్త్రం ఉన్నవారికి, లేని వారికి అందరికీ సువార్త చెప్పిన తర్వాత ఇంకా ఒక ఆశ, ఒక కళ మిగిలిపోయింది ఆయనకి. ఏంటంటే రాజుగారికి చెప్పాలి. అందుకని తన రోమా సిటిజన్షిప్, పౌరసత్వాన్ని ఉపయోగించుకొని నేను సీజర్ దగ్గరికి వెళ్తాను తీర్పు కోసమని చెప్పి ఆ వెసులుబాటు కల్పించుకొని, ఎందుకంటే రోమా సిటిజన్షిప్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళని తీర్పు తీర్చడానికి కింద ఆఫీసర్లకి, కింద గవర్నర్లకి సాధ్యం కాదు. ఒకవేళ ఆయన మీ తీర్పు మీద నాకు నమ్మకం లేదు, నేను రాజుగారి దగ్గరికి వెళ్తాను, ఆయనే నన్ను తీర్పు తీర్చాలని ఎవరైనా అంటే ఆ రోమా సిటిజన్ని వదిలేసేయాలి, ఆ రాజుగారి దగ్గరికి పంపించాల్సిందే. పౌలు ఆ విధంగా అప్పీల్ చేసుకొని, మీరు 22వ అధ్యాయం నుంచి 26వ అధ్యాయం దాకా అపోస్తలుల కార్యాలు చదవండి, మీకు అర్థమవుతుంది. సీజర్ దగ్గరికి వెళ్తాడు, సీజర్కి యేసుక్రీస్తు గురించి చెప్తాడు. ఆయన అందరికీ ప్రభు అని చెప్తాడు. నేను కదా అందరికీ ప్రభు, ఆయన అంటున్నావేంటి, నువ్వు రాజద్రోహం చేస్తున్నావు అని శిరచ్ఛేదనం చేశారు పౌలుని. తెలుసు పౌలుకి ఆ సంగతి. అంత దమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? పౌలు తన జీవితంలో హీ హ్యాస్ గివెన్ హిస్ బెస్ట్. ఆయన తుప్పు పట్టించుకోలేదు, అరిగిపోయాడు. ఈ గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా ఇవన్నీ ఎలా సాధించగలిగారు? వాళ్ళ జీవితంలో ఒక పర్పస్ ఉంది. వాళ్ళ జీవితంలో ఆ పర్పస్ని ఇచ్చిన దేవుణ్ణి వాళ్ళు తెలుసుకున్నారు. ఆయనతో అతి లోతైన సన్నిహితమైన సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. అందుకనే వాళ్ళు దేవుని కోసం గొప్ప కార్యాలు తలపెట్టారు, గొప్ప కార్యాలు చేయగలిగారు. ఒక్కళ్ళే దేశాల్ని మార్చేశారు. మనం అనుకుంటాం, నేను ఒక్కదాన్ని ఏం చేయగలను, నేను ఒక్కడిని ఏం చేయగలను. ఎస్, హడ్సన్ టేలర్ ఒక మాట అన్నాడు, నో మ్యాన్ ఈజ్ ఎ మైనారిటీ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. దేవుని చేతిలో ఏ ఒక్క వ్యక్తి కూడా మైనారిటీ కాదు. నువ్వు ఇప్పుడు బలహీనురాలివి, ఇప్పుడు బలహీనుడివి, కానీ ఒకసారి దేవుని చేతిలోకి వెళ్తే యెషయాలాగా ఇదిగో నేనున్నాను, నన్ను వాడుకో అని నువ్వు అనగలిగితే, యు నో వాట్ హ్యాపెన్స్? యూ విల్ బీ ద మోస్ట్ పవర్ఫుల్. యూ కెన్ డూ ద బెస్ట్ ఫర్ ద లార్డ్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి మీరున్న చోట మీరు మోకరించగలిగితే మోకరించండి. మౌనంగా కొద్దిసేపు ప్రభు సన్నిధిలో ఆత్మ పరిశీలన చేసుకుందాం, ప్రశ్నలు వేసుకుందాం. ప్రభువా, నువ్వు నన్ను నీ పోలికలో సృష్టించుకున్నావు నైనా. ఎంత అద్భుతంగా సృష్టించావు ప్రభా, ఎంత మహిమాన్వితంగా, ఎంత వైభవోపేతంగా, ఎంత గొప్పగా నన్ను సృష్టించావు. కానీ నేను పాపాన్ని కొని తెచ్చుకున్నాను అవిధేయత వల్ల. అయినా కూడా నన్ను ప్రేమించి మళ్ళీ నా కోసం ఈ భూమి మీదకి దిగి వచ్చి నా కోసం ప్రాణం పెట్టి సిలువలో రక్తం కార్చి నా శిక్షను నీ మీద వేసుకొని
నేను పోగొట్టుకున్న ఆ మహిమను మళ్ళీ సంపాదించి పెట్టావు నాయన. నీకు స్తోత్రాలు ప్రభువా. చెప్పండి దేవుడికి, చెప్పండి దేవుడికి. ప్రభుని స్తుతించండి, ప్రభుకి కృతజ్ఞత అర్పించండి. మీ హృదయాంతరాళాల్లోంచి ఆయన్ను స్తుతించండి, ఆయన్ను కొనియాడండి. ఎవరైనా ఇంకా మారు మనసు పొందకపోతే ఈరోజు ప్రార్థన చేసుకోండి. ప్రభుతో ఒక నిబంధన, ఒడంబడిక, ఒప్పందం చేసుకోండి. ఓ నిర్ణయం తీసుకోండి. ప్రభువా, ఈరోజు నుంచి నేను బిడ్డగా బతకాలనుకుంటున్నాను నాయన. నీకోసం అరిగిపోవాలనుకుంటున్నాను నాయన. నాయన, నీ చేతుల్లో బలమైన సాధనంగా ఉండాలనుకుంటున్నాను నాయన. యేసయ్యా, నన్ను కడుగు, నన్ను పవిత్రపరచు, నా పాపాన్ని క్షమించు నాయన. నన్ను నీ రక్తంతో కడిగి పవిత్రీకరించు. ఇదిగో నాయన, ఈ పాపం చేశానయ్యా. ఇదిగో నాయన, రహస్యంలో ఈ పాపం చేశాను ప్రభువా. ఇదిగో నాయన, నా తలంపులతో ఈ పాపాన్ని చేశాను నాయన. ఇదిగో నాయన, నా నోటి మాటతో ఈ పాపాన్ని చేశానయ్యా. ఇదిగో నాయన, నా క్రియల రూపంలో ఈ పాపాన్ని చేశానయ్యా. అయ్యా, నన్ను క్షమించదయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను కనికరించు నాయన. నీ రక్తంతో నన్ను కడుగు ప్రభువా. నా హృదయంలోకి రా నాయనా. మీరు స్వచ్ఛందంగా, స్వేచ్ఛగా, మనస్ఫూర్తిగా, మీకు మీరుగా ఆ ప్రార్థన చేస్తే ఈ క్షణమే ప్రభు మీ హృదయంలోకి వస్తాడు. మీ పాపాలని క్షమిస్తాడు, మిమ్మల్ని కడిగి పవిత్రపరచుకుంటాడు, మీ దేహాన్ని ఆయన ఆలయంగా చేసుకుంటాడు. ఇక ఎన్నటికీ మిమ్మల్ని విడిచిపోడు తమ్ముడు, చెల్లి, ఇంకెన్నటికీ మిమ్మల్ని విడిచిపోడు. అలా నువ్వు మారు మనసు పొందితే తప్ప నువ్వు దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని ఏర్పరచుకోలేవు. దేవుణ్ణి తెలుసుకుంటే, ఎరిగితే తప్ప, లోతుగా, సన్నిహితంగా, దగ్గరగా తెలుసుకుంటే తప్ప నిన్ను నువ్వు తెలుసుకోలేవు. నీ గొప్పతనం నీకు అర్థం కాదు. నీ యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్, నీ జీవన ప్రయోజనం నీకు అర్థం కాదు. నిన్ను ఎందుకు సృష్టించాడో దేవుడు, ఎంత గొప్పతనంతో సృష్టించాడో, దాంతో నువ్వు సాధించాల్సింది సాధించలేవు. తమ్ముడు, చెల్లి, వెనుకంజ వేయొద్దు, వెనక్కి వెళ్ళిపోవద్దు. ప్రభుకి నీ జీవితాన్ని సమర్పించుకో. ఒకవేళ నువ్వు ఇప్పటికే మారు మనసు పొందిండి, దేవుని కోసం ఏమీ చేయకుండా ఉంటే ఈరోజు నిన్ను సమర్పించుకో. నువ్వు మారు మనసు పొందనక్కర్లేదు, కానీ నీ జీవితాన్ని తిరిగి అంకితం చేసుకో, పునరంకితం చేసుకో. దేవా, యెషయాలాగా నన్ను వాడుకో నాయనా. నన్ను బలమైన సాధనంగా వాడుకో. జార్జ్ విట్ఫీల్డ్ లాగా అరిగిపోవడానికి సిద్ధంగా ఉన్నాను నాయనా, నన్ను వాడుకో. అపోస్తులైన పౌలులాగా, విలియం కేరీ లాగా ద బెస్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను నాయనా, నన్ను వాడుకో. మదర్ తెరీసా లాగా నాయన నిస్వార్థంగా సేవ చేయడానికి, ప్రేమించడం తప్ప మరేమీ తెలియకుండా సేవ చేయడానికి సిద్ధపడుతున్నాను నాయనా. నేను చేతగాని వాడిని, నేను మాట ఇచ్చి తప్పిపోయేవాడిని, చేతగాని దాన్ని, మాట తప్పేదాన్ని. నీ కృపతో నన్ను బలపరిచి వాడుకో నాయనా. నీవు నాతో ఉంటే నేను సాధించగలను నాయనా. మార్టిన్ లూథర్ లాగా లోకాన్ని ఎదురొడ్డి నించొని సత్యాన్ని ప్రకటించాలనుకుంటున్నాను నాయనా. నన్ను వాడుకో నాయనా. ఇదిగో ప్రభువా, నీ సన్నిధికి వచ్చాను, నేను అవైలబుల్గా ఉన్నాను నాయనా, నేను నీకు అందుబాటులో ఉన్నాను నాయనా. నన్ను కడిగి పవిత్రపరచుకొని వాడుకో నాయనా. అంకితం చేసుకో తమ్ముడు, చెల్లి, అంకితం చేసుకో. ఎంతకాలం ఇలా ఉంటావు? ఎంతకాలం వర్స్ట్గా ఉంటావు దేవుడు నిన్ను ద బెస్ట్గా చేసినప్పుడు? ఎంతకాలం ఇలా అరకొరగా ఉంటావు? ఎంతకాలం ఇలాగా మీడియోకర్ లైఫ్ని జీవిస్తావు, యావరేజ్ లైఫ్ని జీవిస్తావు? డూ ద బెస్ట్ ఫర్ ద లార్డ్, గివ్ ద బెస్ట్ టు ద లార్డ్, బికాస్ హీ హ్యాస్ డన్ ద బెస్ట్ ఫర్ యూ, హీ హ్యాస్ గివెన్ హిస్ బెస్ట్ టు యూ. తమ్ముడు, చెల్లి, ప్రార్థన చేసుకో, ప్రార్థన చేసుకో, అంకితం చేసుకో, దేవునికి సమర్పించుకో, ఒక గట్టి నిర్ణయం తీసుకో. ఎస్, మనం బలహీనులమే, కానీ ఆయన కృప మనల్ని బలపరుస్తుంది, మనం సాధించగలం, మన నిర్ణయాల మీద మనం నిల్చోగలం. భయపడొద్దు భవిష్యత్తు గురించి. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వద్దు, ఓడిపోతానన్న భయం వద్దు. ప్లీజ్ వెనుకంజ వేయద్దు. చూడు, ప్రభు చేతిలో పనిముట్టుగా మారి
అప్పుడు చూడు ఏమవుతుందో. ఒంటరి పోరాటంతో ఎంత సాధించగలవో, ఒక్కడివే ఎంత సాధించగలవో. ఒక ఉడంబడిక చేసుకో. మేక్ ఎన్ అగ్రిమెంట్ విత్ ద లార్డ్. టేక్ ఎ ఫర్మ్ డెసిషన్. తమ్ముడు, చెల్లి, ప్రార్థన చేసి ముగిస్తాను. నేను ప్రార్థన చేయకముందు మీరు ఎవరైనా సరే, ఎక్కడున్నా సరే, ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నా, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నా, క్యాంపస్లో ఉన్నా, నాయన వరండాలో ఉన్నా, రూమ్లో ఉన్నా, అక్కడే మోకరించి కళ్ళు మూసుకొని, కళ్ళు తెరవకుండా ఎవరైతే మారు మనసు పొందారో ఈరోజు వాళ్ళు దయచేసి చేతులు ఎత్తండి. ఎవరైతే తమ పాపాలను క్షమించమని అడిగారో వాళ్ళు దయచేసి చేతులు ఎత్తండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ చెల్లి. గాడ్ బ్లెస్ యూ అమ్మా. గాడ్ బ్లెస్ యూ. దయచేసి ఎవరు కళ్ళు తెరిచి చూడొద్దమ్మా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని దేవుడు గౌరవిస్తున్నాడు. గాడ్ లవ్స్ యూ సో మచ్. హీ సెలబ్రేటింగ్ ఇట్ ఆన్ హెవెన్ నౌ ఇట్ సెల్ఫ్. ఇప్పుడే ఆయన సెలబ్రేట్ చేసుకుంటున్నాడు, పండగ చేసుకుంటున్నాడు. ఆయన ఎంతో సంతోషంతో ఉన్నాడు. నువ్వు వెనకంజ వేయొద్దు. కమాన్, నీ యొక్క నిర్ణయాన్ని ప్రకటించు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకున్నవాడిని మాత్రమే నేను తండ్రి ఎదుట ఒప్పుకుంటాను, మనుషుల ఎదుట ఒప్పుకొని వాడిని నేను నా తండ్రి ఎదుట కూడా ఒప్పుకోనని చెప్పాడు ఆయన. కమాన్, ధైర్యంతో నువ్వు చూపించు. థ్యాంక్ యూ తమ్ముడు, ఎక్కడున్నా సరే నువ్వు థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇంకెవరైనా ప్రభుకి మనసిచ్చిన వాళ్ళు, ఈరోజు పాపాలని ఒప్పుకున్న వాళ్ళు, ప్రభుని హృదయంలోకి ఆహ్వానించిన వాళ్ళు, ఇంకా ఎవరైనా సరే మీ చేతులు దించండి దయచేసి. ఎవరైనా ప్రభుకి సమర్పించుకున్న వాళ్ళు, ప్రభు నన్ను వాడుకో నాయన, నన్ను వాడుకో, వాళ్ళు చేతులు ఎత్తండి. ప్రభు నన్ను వాడుకో నాయన, నేను మార్టిన్ లూథర్ లాగా వాడబడతాను, విలియం కేరీ లాగా వాడబడతాను, మదర్ తెరీసా లాగా వాడబడతాను, పౌలు లాగా, యెషయా లాగా నీ చేతికి పనిముట్టుగా వాడబడతాను. ఇస్ దర్ ఎనీబడి లైక్ దట్? చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఇస్ దర్ ఎనీబడి లైక్ దట్? ఈ నిర్ణయాన్ని మీ హృదయాల్లో రాసుకోండి, మర్చిపోకండి. మనం బలహీనులమే, కానీ మనల్ని బలపరచు అని యందు మనం సమస్తమును చేయగలము. మనం ఆయన చేతి పని అయి ఉన్నాము. మనల్ని ఆయన గొప్పగా చేసాడు. గుర్తుపెట్టుకోండి. అపవాది ఎన్ని ఆటంకాలు ఏర్పరిచినా మీరు ఎదురొడ్డి నిలవగలరు, లోకాన్ని ఎదిరించగలరు. కమాన్, టేక్ ఎ డెసిషన్. కమాన్, టేక్ ఎ డెసిషన్ మై డియర్ ఫ్రెండ్. తీసుకో, నిర్ణయం తీసుకో, వెనుకంజ వేయొద్దు. ప్రభుకు అందుబాటులోకి రా, ప్రభు సన్నిధిలోకి రా. ప్రభువా నన్ను వాడుకో నాయన. మీలో ఉన్నవాడి, లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. యూ కెన్ కాంకర్ ద వరల్డ్. యూ కెన్ కాంకర్ ద వరల్డ్. యూ కెన్ ఫేస్ టుమారో. యూ కెన్ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. నువ్వు దేవుని కోసం గొప్ప కార్యాలు తలపెట్టగలవు, సాధించగలవు. ఇంకెవరైనా ఉన్నారా తమ్ముడు, చెల్లి? ఇంకెవరైనా ఉన్నారా? టేక్ ఎ డెసిషన్. మీరు ఎక్కడున్నా సరే, ఎవరైతే ప్రభుకి ఈరోజు సమర్పించుకొని ఆయన చేత బలంగా వాడబడాలని కోరుకుంటున్నారో దయచేసి మీ స్థానాల్లో లేచి నిలబడండి. లెట్ దిస్ డెసిషన్ బి రిమెంబర్డ్ బై యూ. ప్రభు మిమ్మల్ని వాడుకొను గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ తమ్ముడు, చెల్లి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ ఆనర్స్ యువర్ డెసిషన్. గాడ్ బ్లెస్ యూ తమ్ముడు, చెల్లి. నువ్వు తీసుకున్న నిర్ణయం యొక్క గొప్పతనం నీకు ఇంకా తెలీదు, అయినా నువ్వు ప్రభు యందు విశ్వాసంతో నిర్ణయం తీసుకున్నావు. ఈ 1 గంట మెసేజ్ విని నువ్వు నిర్ణయం తీసుకున్నావు. ప్రభు నిన్ను గణపరుస్తాడు. ఆయన గణపరచడానికి నువ్వు పూనుకో. కేవలం ఆయన చేతిలో పనిముట్టుగా వాడబడ్డానికి ఇష్టపడు చాలు. అండ్ లెట్ us see how God works in you, how God works through you, how God touches and blesses many lives. నీ ద్వారా ఎంతమందిని ఆశీర్వదిస్తాడో, నేను ఎంత బలంగా వాడుకుంటాడో, నీలో ఎంత కార్యసిద్ధి కలుగు చేస్తాడో, నీ ద్వారా ఎంతమందిని తాకుతాడో చూడు. నువ్వు చరిత్ర గతిని మార్చేసే నిర్ణయాన్ని ఈరోజు నువ్వు తీసుకున్నావు. ఎస్, నువ్వు ఒక్కడివే ఈ భారతదేశాన్ని తలక్రిందులు చేయగలవు. ఎస్, విత్ ద లార్డ్ ఇట్ ఈస్ పాసిబుల్. విత్ ద లార్డ్ యు ఆర్ నాట్ ఎ మైనారిటీ. విత్ ద లార్డ్ యు ఆర్ స్ట్రాంగ్ ఇనఫ్. With the Lord, you can do anything. You can make impossibles impossibles. అసాధ్యాలని సుసాధ్యాలుగా నువ్వు చేయగలవు యేసుతో. తమ్ముడు, చెల్లి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా ఉన్నారా? దయచేసి లేచి నిలబడండి. నేను ప్రార్థన చేసి ముగించకముందు
ఒక ప్రతిజ్ఞ చేద్దాం మనం ఈరోజు. 2-3 లైన్లలో ఒక ప్రతిజ్ఞ చేద్దాం. ప్రభువా, నాతో కలిసి అందరూ మీ మనసుల్లో చెప్పండి. ప్రభువా, నీవు నా కోసం నిన్ను నీవు ఖాళీగా చేసుకున్నావు. నీ దేవత్వాన్ని కూడా విడిచిపెట్టడానికి ఇష్టపడ్డావు. నీ ప్రాణాన్నే నా కోసం ఇచ్చివేశావు. నీ బెస్ట్ని నా కోసం ఇచ్చివేశావు. నేను అందుకు యోగ్యుణ్ణి కాదు, యోగ్యురాల్ని కాదు. అయినా నీవు నా కోసం ద బెస్ట్ ఇచ్చావు నాయనా. ఇదిగో ప్రభువా, నేను ఉన్నాను. నా బెస్ట్ని నీ బలిపీఠం మీద పెడుతున్నాను. నన్ను నీ మహిమ నిమిత్తం, నీ సంఘ క్షేమం నిమిత్తం, ఈ భారతదేశంలోని పౌరులందరి రక్షణార్థం నిమిత్తం వాడుకోనైనా. ఈ మాట మీద నేను అంతం వరకు నిలబడడానికి నాకు కృపనివ్వు తండ్రి. యేసు నామంలో అడుగుతున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. దయచేసి కూర్చోండి.